దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మనం అందరం నిలబడి ఉండగా మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం తిప్పుదాం పరిశుద్ధ గ్రంథాన్ని. పోయిన వారం కూడా దీని గురించి మాట్లాడుకున్నాం, దానికి కంటిన్యూషన్గా మాట్లాడుకుంటున్నాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం. పదమూడుకి వెళ్దాం నేరుగా. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్. తరువాత కీర్తనలు 133వ కీర్తన 3 వచనాలు చదువుకుందాం. 3 ఉంటాయి దాంట్లో, 3 చదువుదాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటి ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయం మరోసారి యొక్క వాక్యాన్ని మేమందరూ సమీపిస్తుండగా చదవబడిన వాక్యం నుంచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని విరిచి ప్రభా మేమందరం ఆత్మీయమైన భోజనం చేయటకు మాకు సహాయం తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం పోయిన వారము దావీదు యొక్క అభిషేకం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మరి ప్రభు యొక్క కృప అయితే దావీదుని అభిషేకించడానికి దేవుడు అభిషేక తైలాన్ని పంపించున్నాడు. దాన్ని కొమ్ము తైలం అంటాం, అభిషేక తైలం అంటాం. దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించున్నాడు. నిర్ణయించిన కాలమున, నిర్ణయించిన దినము, నిర్ణయించిన వ్యక్తిని, నిర్ణయించిన ప్రవక్తతో దేవుడు అభిషేకం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అన్ని దేవుడికి ఆలోచనకు తగినట్టుగా, మనం ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా మన జీవితంలో దేవుడు అన్ని ఆలోచనలు కలిగి, ఆయన కలిగిన ఆలోచనలు దేవుడు చేస్తున్నాడు. ఆయన కొత్తది ఏది చేయటల్లా. మన గురించి ముందుగా ఏమనుకున్నాడో దేవుడు దాన్నే చేస్తున్నాడు. అయితే మనం అనుకున్న సమయానికి చేయటల్లా, దేవుడు ఆయన అనుకున్న సమయానికి మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు అనుకోవాలి అభిషేకం కావాలని. అయితే దేవుడు దావీదుకి అభిషేకం ఇవ్వాలనుకున్నాడు. సమూయేలుకి తెలియదు ఎవరికి అభిషేకం ఇవ్వాలో. సమూయేలు ద్వారా అభిషేకం ఇప్పించాలని దేవుడు అనుకున్నాడు. కానీ సమూయేలు జీవితం కానీ దావీదు జీవితం కానీ దేవుడు యొక్క స్వాధీనంలో ఉన్నది. అలాగే ఈరోజు నిర్ణయించబడిన ప్రజలు ఎవరైతే భూమి మీద ఉన్నారో వీరందరి యొక్క జీవితం కూడా దేవుడు యొక్క స్వాధీనంలో ఉన్నది. మరి వారి జీవితంలోనే దేవుడు కార్యములు చేసే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు దేవుడు యొక్క చిత్తం అయితే దేవుని యొక్క అభిషేక తైలము అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ది అనాయింటింగ్ ఆయిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అభిషేక తైలము. బైబిల్ మొత్తంలో మనము మొదటి నుంచి చివరి వరకు ఎక్కడి వరకు చదివినా కూడా కొద్దిగా బైబిల్ గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా కూడా బైబిల్లో తైలము కానీ నూనె అన్న మాట కానీ వింటే దాని యొక్క అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ అని అర్థము. కాబట్టి ఇప్పుడు దావీదుకి దేవుడు ఇచ్చిన అభిషేకం ఏంటి? వాస్తవంగా రాజు అభిషేకము. అయితే దేవుడు ఇక్కడ దావీదుకి మాత్రం అభిషేకం ఇవ్వట్లేదండి, ఆయన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి అభిషేకం ఇస్తామన్నాడు. ఎందుకంటే బాప్టిజం గురించి మాట్లాడుతా అపోస్తలుల 2వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఆయన బాప్టిజం పొందిన తర్వాత ఆయన వద్దకు వచ్చే వారందరికి కూడా పరిశుద్ధాత్మని వరమనిస్తాను అన్నాడు. ఆమేన్. ఇది ఈ నెవర్ మెన్షన్డ్ ఏ సింగిల్ పర్సన్ నేమ్. ఆయన ఎక్కడ కూడా నేను ఫలానా వ్యక్తికి మాత్రం ఇస్తానని చెప్పాల. నా యొద్దకు వచ్చి వారందరికీ, అంటే దూరంగా ఉన్నవారు అయినా దగ్గర ఉన్నవారైనా ఆయన వైపు తిరిగిన వారందరికీ ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్పడం జరిగినది. ఒకవేళ యేసుక్రీస్తు ఇస్తాను అంటే ప్రపంచం మొత్తం తల్లకిందులైనా ఆయన ఇచ్చే తీరుతాడు. ఆయన చెప్పిన మాటకి ఆయన కట్టుబడే ఉంటాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉంటాడు.
అయితే ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ అభిషేక తైలం ఏదైతే దావీదు మీద కుమ్మరించబడిందో, లేకపోతే ఏదైతే అభిషేకం మన మీదకి రావాలో మనం కోరుకుంటున్నామో, ఈ అభిషేక తైలము మన మీద పోయబడాలంటే ముందు ఆ తైలము తయారు చేయబడాలి. ఆమేన్. దావీదు మీదకి అభిషేకం రావాలంటే అభిషేకం తయారు చేయబడాలి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉన్నది, దిస్ అనాయింటింగ్ ఆయిల్ రిప్రజెంట్ హోలీ స్పిరిట్. ఇక్కడున్న దావీదు మీద కుమ్మరించిన ఒక నూనె లేదా అభిషేక తైలము అది పరిశుద్ధాత్మక సాదృశ్యమై ఉన్నది. ఆరోన్ వాజ్ ద హై ప్రీస్ట్, ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్. పాత నిబంధనలో ఉన్న అహరోను ఏమై ఉన్నాడంటే, కొత్త నిబంధనలో మన కళ్ళ ముందుకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. అక్కడ అహరోను యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. అయితే అహరోను చనిపోయే మానవు యొక్క క్రమంలోకి వెళ్ళిన యాజకుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరణము లేని మెల్కీసెదెకు యాజక్రమంలో మనకి యాజకుడై ఉన్నాడు. అంటే ఇక్కడ దానికన్నా ఇప్పుడు ఈ యాజకుడు ఇంకా విలువైనది, ఉన్నతమైనది, ఘనమైనది కలిగి ఉన్నాడు. అటువంటి యాజకుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. అయితే ఏ యాజకుడైనా, అహరోను కూడా దేవాలయం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత, ఆ గుడారం మొత్తం కట్టేసిన తర్వాత లోపలికి నేరుగా పోలేడు. ముందు అహరోను అభిషేకించబడాలి. దేంతో అభిషేకించబడాలి? బైబిల్ చెప్తా ఉంది, లేవీకాండంలో ఒక మాట ఉన్నది, అహరోన్ని అభిషేకించడానికన్నా ముందు మోషే ఆ గుడారంలో ఉన్న వస్తువులు మొత్తాన్ని అభిషేకించి, ఆ తైలంలో కొద్దిగా తీసుకొచ్చి అభిషేకించి, ఆ తర్వాత ఆ తైలాన్ని అహరోను మీద కుమ్మరించాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలంటే అహరోను కూడా అభిషేకించబడాలి. ఇప్పుడు దావీదు రావద్దు అవ్వాలంటే, మనం పరలోకం వెళ్ళాలంటే అదే సంగతి. అదే ఈరోజు వర్తమానం మనం మాట్లాడతాం. అంటే ఆత్మను పొందుకోకుండా, దేవుని యొక్క ఆత్మ అభిషేకం నువ్వు కలిగి లేకుండా దేవుని యొక్క రాజ్యము చేరలేవు, దేవుని యొక్క రాజ్యము చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఈ తైలము ఎలా తయారు చేయబడుతుంది. బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా, see that the anointing oil had it in perfume of the rose of Sharon and the lily of the valley. అహరోను తల మీద కానీ లేకపోతే దావీదు తల మీద కానీ కుమ్మరించబడిన ఆ తైలము దేని నుంచి తయారు చేయబడిందంటే లోయలోని పద్మంతో తయారు చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. షారోను పుష్పము, లోయలోని పద్మము, దాంతో ఆ తైలము తయారు చేయాలి. అయితే ఇప్పుడు ఆ లోయలో పద్మం అలా కనిపిస్తుంది, అది లిల్లీ. ఇదేమో, ఇది మీకు తెలుసు అందరికీ, ఇది రోజ్ ఆఫ్ షారోన్ అంటాం, మందారం మన మాట్లాడితే. సో ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఆ తైలం రావాలి. చెప్పండి ఎలాగొస్తుంది? గట్టిగా చెప్పండి. ఇంగ్లీష్కి వచ్చిన తెలుస్తుంది అన్నమాట. ఏం చేయాలి? గమనించండి, అక్కడ ఒక మెసేజ్ ఉంది, డెడికేషన్ ఆఫ్ బిల్డింగ్ టు ద లార్డ్. ప్రభువు నిమిత్తము దేవాలయము సమర్పించాలి, డెడికేషన్, ప్రతిష్ఠించుట అన్న దాంట్లో ఒక మాట ఉన్నది. ద రోజ్ ఆఫ్ షారోన్, దట్ బ్యూటిఫుల్ బిగ్ రెడ్ ఫ్లవర్, హూ స్టాండ్ ఇన్ ఇట్స్ బ్యూటీ, హూ రిప్రజెంట్ క్రైస్ట్. అక్కడ ఎర్రగా కనిపిస్తున్న ఆ పువ్వు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. అయితే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఆ పువ్వులోంచి ఇక్కడున్న ఈ తైలం రావాలంటే ఏం చేయాలి? ఆ పువ్వుని అలా తెచ్చి పెడితే రాదు, ఆ పువ్వుని ఎక్కడంటే అక్కడ కొడితే రాదు. ఒక ప్రత్యేకమైన స్థలంలో ఆ పువ్వు కొట్టబడాలి, అది నలగొట్టబడాలి, అది చిత్తగొట్టబడాలి, అది నలిపేయబడాలి. ఎంతగా నలిపేయబడాలంటే ఆ పువ్వులో ఉన్న జీవం మొత్తం బయటికి పోవాలి. నిజమేనా? తైలం ఊరికినే రాదు, ఎంత కష్టంగా తీయాలి. ఇప్పుడు మన ఇళ్లలో ఉండదండి, ఏదో ఎందుకు మనకి బాగా తెలిసిందే, కొబ్బరి ఉన్నది కదా, ఎక్కడి నుంచి వస్తుంది? కొట్టుకెళ్ళి కొంటున్నాం పాస్టర్ గారు. ఎప్పుడన్నా కొబ్బరి నూనె కొబ్బరికాయ తీయడం చూసారా? చేశారా? చేస్తే ఎప్పుడు పాడు చేయరు దాన్ని. దాని విలువ మనకు తెలుస్తుంది, ఎంత కష్టపడితే ఒక బొట్టు వస్తే మనకు తెలుస్తుంది. అంతేనా? కాబట్టి ఈరోజు మనకు కూడా ఈ తైలం యొక్క విలువ ఏంటో తెలిస్తే పరిశుద్ధాత్మ యొక్క విలువ ఏంటో కూడా తెలుస్తుంది మనకి. దాన్ని పాడు చేయమండి, వృధా చేసుకోము, దాన్ని దాటిపోము, లోబడే వారిగా మనం ఉంటాం. ప్రజలు గమనించండి, అక్కడ ఆ పువ్వుకి సాదృశ్యంగా ప్రభువైన యేసుకు సాదృశ్యంగా ఉన్నది. పెర్ఫ్యూమ్ కెన్ నెవర్ బి బ్రాట్ ఫ్రమ్ దిస్ ఫ్లవర్ అంటిల్ ద ఫ్లవర్ ఇస్ క్రష్. ఆ పువ్వు ఏదైతే ఉన్నదో అది పూర్తిగా నలిపేయబడిన తర్వాతే, నలగగొట్టబడిన తర్వాతే దానిలో నుంచి ఉన్న ఆ తేమ బయటికి, ఆ జీవము బయటికి వస్తుంది. అప్పుడు దాకా అది కొట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ మ్యాష్ అండ్ స్క్వీజ్ అవుట్ ఆఫ్ ఇట్. దాన్ని పూర్తిగా నలిపేయబడుతుంది. మీరు ఎప్పుడన్నా
ఆ తైలము లేదంటే ఆ పెర్ఫ్యూమ్ బయటకు తీసేసిన తర్వాత ఆ పువ్వును చూస్తే ఎలాగుంటుంది అది మనకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలిసింది ఒకటి ఉంటుంది. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఇంకో నెల 2 నెలల్లో కొన్ని స్టాల్స్ మనకు కనిపిస్తూ ఉంటారు రోడ్ల పక్కన. చెరుకు రసం అని అమ్ముతూ ఉంటారు, ఇనే ఉంటారు మీరు. ఈ మిషన్లో ఆ చెరుకు గడలు పెట్టి తీసిన తర్వాత ఇటు పక్కన ఎలాగుంటుంది, ఒక పక్కన మొత్తం వచ్చేసింది, దాని లోపల ఉన్న జీవం అంతా వచ్చేసింది. ఇటు పక్కన ఎలాగుంటుంది ఆ పిప్పి. అయితే అది అంతకుముందు మొత్తం రెండు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంది, దానికి విలువ కూడా ఉన్నది. ఇప్పుడు మొత్తం దానిలో తీసేసిన తర్వాత దీనికి విలువ ఉన్నదా? విలువ దేనికి ఇప్పుడు? నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను ఇప్పుడు. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను ఈ పూట. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, పెర్ఫ్యూమ్ టు బి స్వీట్ స్మెల్లింగ్ షవర్ అంటు ది లార్డ్. దానిలోంచి బయటికి తీయబడిన తైలం ఏదైతే ఉన్నదో అది సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకొని వస్తుంది. అది సువాసన మనకి కలిగించేదిగా ఉంటుంది. అయితే దానికన్నా ముందు ఆ పువ్వు కొట్టబడాలి, ఆ పువ్వు నలగొట్టబడాలి, అది చిత్తగొట్టబడాలి, దానిలో ఉన్న సమస్త జీవం బయటకు వచ్చేయాలి. ఆ వచ్చిన జీవంలో నుంచి మనకి తయారు చేయబడిన అది ఆ సుగంధ పరిమళ ద్రవ్యం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ఇంకో పువ్వు గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం తెలుసా మీకు అందరికీ? ఎవరైనా ఇప్పుడు అక్కడ ఎర్ర మందారం ఎవరో కాదు ఈయనే, ఆ ఎర్ర పుష్పం ఎవరో కాదు ఈయనే, షారోన్ రోజు ఎవరో కాదు ప్రభు యేసుక్రీస్తే, ఆ లిల్లీ ఆఫ్ వ్యాలీ ఎవరో కాదు ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఈయన అలాగ నల కొట్టబడిన తర్వాత ఆ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు కొట్టబడిన తర్వాత ఆయనలో జీవం అన్నది లేకుండా తీసివేయబడిన తర్వాత ఆయన శరీరంలో ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మని దేవుడు మన కొరకు వదిలిపెట్టున్నాడు. ఆమేన్. అంటే ఈరోజు మనం పొందుకున్న పరిశుద్ధాత్మ అంటే ఏదో కాసేపు కేకలు పెట్టించి ఆమె చెప్పేసి గంతులు ఏం చేసి ఏడిపించేసి పంపించేది కాదండి. నువ్వు చచ్చేదాకా నీ లోపల జీవించేదై ఉన్నది. అది జీవిస్తూ నేను బతికించేదై ఉన్నది. వాక్యము కొరకు రోషము కలిగి జీవించేలాగా నీ లోపల ఉండి నేను నడిపించేదే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆ పువ్వులోంచి వచ్చిన తైలం అంతా ఆ పువ్వులోంచి అది పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు అది దాచుకున్న గుణలక్షణం ఏదైతే ఉన్నదో అది కొట్టబడి నీ జీవితంలో సువాసన తీసుకొచ్చింది. అలాగే ప్రభు యేసుక్రీస్తు పరలోకం నుంచి రక్తకణం తీసుకొచ్చి అది ఆయన లోపల పెట్టుకొని 30 సంవత్సరాలు పెంచి 3.5 సంవత్సరాలు అభిషేకించబడి ఆ తర్వాత శిలువలో కొట్టబడి ఆయనలో ఉన్న జీవము ఆత్మగా మార్చి ఆ రక్తాన్ని ఆత్మగా మార్చి అది నీ కొరకు నా కొరకు నీ మీద నా మీద కుమ్మరించున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ ఉన్నది, ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ బయటికి మూతలా తీయగానే ఎంతో వాసన వస్తుంది, నిజమేనా? మరి అలాగే ఇప్పుడు మరి మన మధ్యలో ఎవరి మీద ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసి మొత్తం కుమ్మరించుకొని చర్చిలోకి వస్తే ఎలా ఉంటుంది? నేను ఒక మాట చెప్తా. ఇండియా నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్ 2018లో వెళ్ళినప్పుడు, సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఒక 2 రోజుల పాటు ఆ ఫ్లైట్ జర్నీలో ఆగిపోవాల్సి వచ్చింది. స్నానం చేయడానికి కూడా అవకాశం లేదు. అప్పుడే దిగి అక్కడ ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా స్టే చేసాం, బ్రష్ చేసుకున్నా. నా దగ్గర అత్తర్ బాటిల్ ఒకటి ఉన్నది. నేను స్ప్రేలు వాడను నేను, ఎందుకంటే స్ప్రే ఎలా కొట్టుకుంటే దాని లోపల ఆల్కహాల్ ఉంటుంది. స్ప్రే బాటిల్ మీద ఆల్కహాల్ కొట్టుకోవడం దగ్గర అది కొట్టను నేను. ఇప్పుడు అత్తరు యేసుక్రీస్తు వాడు కదా బైబిల్లో, ఆయన పర్వాలేదు అన్నాడు కదా అని చెప్పి ఆ అత్తరు నేను కూడా పట్టం బిగిన్ చేస్తున్నా. ఆ అత్తరు తీసుకొని చిన్న బాటిలే ఉదయం పూట వాళ్ళని బయటకు వచ్చేసారు. ఫ్లైట్ దిగిపోయి చాలాసేపు అయింది, బ్రష్ చేసుకుంటున్నా, నా కాలకృత్యాలు మొత్తం పూర్తి చేసుకుని బయటికి వస్తున్నా. ఇలాగ వెళ్తే బాగోద్దు, నా దగ్గర నా పెర్ఫ్యూమ్ తీసి ఇలా కొంచెం రాసుకుందాం అనుకున్నా. ఇలాగనగానే దానికి ఉన్నది మొత్తం వచ్చేసి నేను చూసుకోవాలి ఇలాగన్నా మొత్తం గారిపోయింది నా మీద. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నాకు తెలియలా ఎందుకు అలా జరిగిందో, ఈ పూట నాకు తెలుస్తుంది. నేను కారు లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి బ్రదర్ దగ్గర ఎట్లాంటి వాసన, ఎంత స్మెల్ వస్తుంది ఏంటని. అది ఎంతగా ఏంటంటే ఆ ట్రిప్ మొత్తం వాళ్ళు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. లాస్ట్కి నేను ఆ బాటిల్ ఇస్తే ఈ రోజుకి ఆ బాటిల్ వాళ్ళ దగ్గర ఉన్నది. అలాగే ఇలాంటి స్మెల్ మా దేశంలో ఎక్కడ దొరకదు. నేనంటున్నాను, ఒక వ్యక్తి మీద భూమి మీద తయారు చేసిన ఒక వ్యక్తి యొక్క అత్తరు తీసుకొని చల్లుకుంటేనే వాళ్ళు అంతకాలం జ్ఞాపకం పెట్టుకున్నారే. మేడగదిలో ప్రభు అయిన యేసుక్రీస్తు తలలోంచి తీసిన ఆ అత్తరుని వారి మీద కుమ్మరించినప్పుడు
ఆ పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించినప్పుడు 2000 సంవత్సరాలైనా ఇంకా మనం వారి గురించి మాట్లాడుకుంటానే ఉన్నాం. 2000 సంవత్సరాలైనా ఇంకా సంఘములో అభిషేక తైలం పనిచేస్తూనే ఉన్నది. 2000 సంవత్సరాలైనా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క సువాసన మన మధ్యలో ఇంకా వెదజల్లుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాట ఉన్నది చూడండి. ఇక్కడ ఆ పుష్పం మీద దాన్ని ఒక మిషన్లో పెట్టి నొక్కి దాన్ని బయటికి తీస్తారు. అయితే దీనికి మిషన్ లేదండి ఈ పువ్వులోంచి తీయటానికి. అందుకని ఈ పువ్వుని ఏం చేశారు తెలుసా? క్రష్ అండ్ మ్యాష్డ్, చితగ్గొట్టారు, నలగొట్టారు, స్పిట్ ఆన్ ఇట్, ఆ పువ్వు మీద ఉమ్మేశారు. అండ్ స్క్వీజ్ ద వెరీ లైఫ్ అవుట్ ఆఫ్ హిమ్. ఆయన లోపల ఉన్న జీవం మొత్తం బయటికి పోయేదాకా, ఆయనలో ఉన్న ప్రతి ఒక్క రక్తం బొట్టు బయటకు వచ్చేదాకా ఆ కల్వరలో ఆయనలో ఉన్నది మొత్తం లాగేశారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ పువ్వులోంచి మీరు తైలం తీసేటప్పుడు ఆ పువ్వు కేకేయదు, అరవదు, వద్దనదు, పారిపోదు, తాక్కోదు. ఈ పువ్వు కూడా అంతేనండి. సిలువకి అప్పచెప్పినప్పుడు ఆయన పారిపోలేదు, అరవలేదు, కేకేలేదు, దాక్కోలేదు. ఇంకా ఆయన అప్పచెప్పుకున్నాడు. పేతురు వచ్చి కత్తి దూసి వాళ్ళని చంపబోతాడు అన్నాడు. నా తండ్రి అడిగితే ఎప్పటికెప్పుడు సైన్యాన్ని పంపించడా? అది ఆయన చిత్తమై ఆయనంతటా ఆయన లోబడి ఉన్నాడు దానికి. ఎందుకనంటే ఈరోజు మనకి పరిశుద్ధాత్మని అభిషేక తైలము కావాలంటే ఆ పుష్పము, క్రీస్తు అనే పుష్పం అక్కడ కొట్టబడాలి. ఆ పుష్పం కొట్టబడకుండా నీవు నేను కలిగి ఉన్న పాపములు బయటికి పోవు. అవి బయటికి పోవాలంటే ఆ పుష్పం కొట్టబడాలి. అవి బయటికి పోవాలంటే ఆ పుష్పం నలగొట్టబడాలి. అది నీ నిమిత్తము నా నిమిత్తము నీకు నాకు రావాల్సిన చిత్కారాలని, అసహ్యాలని, పాపాలని మోయాలంటే మనల్ని ప్రజలు ఎలాగైతే చూస్తారో చేస్తారో అవన్నీ ఆ శరీరానికి చేయాలి. ఇన్ని చేస్తున్నా ఆయన ఆశ్చర్యం చేశాడేంటో తెలుసా? మనం లోపల పెట్టుకున్నాడు. మనం లోపల పెట్టుకొని ఆయన అవన్నీ తీసుకుంటున్నాడు. తీసుకొని ఏం చేస్తాడంటే ఒక్కసారి కంప్లైంట్ చేయలేదండి. హీ నెవర్ ఎవర్ కంప్లైంట్ అగైన్స్ట్ us. మనకి వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు కంప్లైంట్ చేయాల. మనము కంప్లైంట్ చేస్తాం. ఎందుకని? బుద్ధిహీనత. అంతేనా కదా? మరి అన్ని మన నిమిత్తం పడిన ఆయన మన గురించి ఒక కంప్లైంట్ చేయటంలా. కానీ మనము ఏంటి ప్రభువా, మా జీవితం ఏంటి ప్రభువా, ఎందుకు ప్రభువా, మాకెందుకు ఎలాగవుతుంది? ఏంటంటే ఇది బుద్ధిహీనత అంటారు. నువ్వు దేవుడిని గుర్తెరిగితే ఆయన నీ కొరకు చేసిన దాంట్లో నువ్వు ఒక్కడిని తిరిగి చేయగలవా? ఆయన నీ కోసం మరణించాడు, నువ్వు ఆయన కోసం మరణించక్కర్లా. నీ కోసం నువ్వు జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మను పొందుకునే వ్యక్తిగా నువ్వు జీవించాలి, ఆయన ఆత్మను దుఃఖపరచకుండా జీవించాలి. ఆయన అంతకుమించి మళ్ళీ ఏం అడగలేదండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకని? అంత ప్రయాసతో ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మని ఈరోజు హేళన చేస్తే తీసుకొచ్చాం. దీనికి కారణం సేవకులు కూడా, దీనికి కారణం సంఘస్థులు, దీనికి కారణం సంఘాలు, దీనికి కారణం డబ్బు. ఈరోజు సేవకులు కూడా కొద్దిమంది కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. ఏంటంటే మా మీదకి ఆత్మ వచ్చిందని. మరి అది ప్రశస్తమైన పరిశుద్ధాత్మ కదా. నువ్వు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు కళ్ళు ఎందుకు మూసుకోవాలి అసలు? చెప్పనా? పరిశుద్ధాత్మ వస్తే నీ కళ్ళు తెరిపిస్తాడు. మనలో ఉన్న తప్పులు ముందు సరి చేస్తాడు. పక్కనోడు తప్పులు చెప్పడు. పరిశుద్ధాత్మ ముందు నీ మీదకి వచ్చాడా నిన్ను ఒప్పిస్తాడు. నీలో ఉన్న లోపాలని తెలియచేసి దానిలోంచి బయటికి రావటం కొరకు నీ లోపల పశ్చాత్తాపం కలిగించేవాడే పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ ఊరికినే ఇవ్వబడలేదండి. ఆ ఆత్మ ఉచితంగా మనకు వచ్చింది కాదు. ఎంతో ప్రయాస భారం కలిగి ఎన్నో వందల వేల సంవత్సరాలు నీ కొరకు నా కొరకు రావటానికి ఆయన వెయిట్ చేసి అన్ని సమయానుకూలంగా వచ్చినప్పుడే ఆయన భూమి మీదకి వచ్చి సమస్తం మన కొరకు చేసి ఆయన రంగమే చెల్లిపోయి నీ కొరకు నా కొరకు ఈ దినమని ఇంకా మన మధ్యలో ఆయన ఒక ఆత్మని సువాసనగా ఉంచిల్లాడు. అంటే ఆయన పరిచయం ఇంకా జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. See, that made the anointing for us. ఈ పుష్పంలోంచి తీయబడిన ఆ ఆత్మ, ఆ రక్తంలోంచి తీయబడిన ఆ ఆత్మ ఈరోజు మనల్ని అభిషేకిస్తున్నాం. అంటే ఎటువంటి అభిషేకం ఈరోజు మనం కలిగి ఉన్నాం? అది కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాభిషేకం అయి ఉన్నది. ఎంతో విలువైనది ఈరోజు. అయితే దాన్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఒంటి మీద చూడండి, యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకుని ఆమె స్వస్థపడింది. అవునా? మరి ఆయన కొరడాలతో కొట్టిన వాళ్ళు, ఆయన తోసేసిన వాళ్ళు పొందుకోలేకపోయారు స్వస్థత.
ఎందుకనంటే వారు ఆయన దగ్గరికి వినయంతో రాలేదు, వారు ఆయన దగ్గరికి లోబడి రాలేదు. అలాగే ఈరోజు మనము కూడా దేవుని యొక్క సంఘానికి వచ్చి వినయం లేకుండా, లోబడే గుణం లేకుండా వచ్చినప్పుడు దేవుడు పనిచేస్తాడా? స్వస్థత పనిచేస్తుందా? రక్షణ పనిచేస్తుందా? ఆత్మ పనిచేస్తుందా? దేవుడు కార్యములు జరుగుతాయంటే నిశ్చయంగా జరగవు. నేను పరిపూర్ణంగా ఆయనకి లోబడబడుతున్నాను. ఆయన ముందు తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా ఆయన నమస్కారం చేస్తారు. వాళ్ళు దీవించబడతారా? ఎందుకని? తల మీద కిరీటం పెట్టలేదా? ఏ కిరీటం అది? ఎగతాళి కిరీటము, ఎగతాళి కిరీటము, ముళ్ళ కిరీటము. ఈరోజు మనము కూడా మన అవసరం కొరకు దేవుడి దగ్గర మోకరిల్లి దాని అర్థం ఏంటి చెప్పనా? ఎగతాళి. అది కూడా కేవలం అవసరాల కొరకు దేవుడు కాదండి. దేవుడిని అవసరాలు తీరుస్తాడు. లోబడినప్పుడు నువ్వు అడగకుండానే తీరుస్తాడు. నువ్వు అడగాల్సిన పని లేదు. అబ్రహాం అడిగాడు దేవుడిని, ప్రభువా నా కుమారునిమని. శూన్యంలో అడిగింది ఎలీషా, అయ్యా నా కుమారునిమని. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అడిగి మరీ ఇచ్చాడు. ఎందుకు? లోబడ్డాడు కాబట్టి. అబ్రహాంని పిలవగానే వెనకాల వచ్చాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాంని దీవించాల్సిన బాధ్యత దేవుడిది. ఇప్పుడు దావీదు పిలవగానే వచ్చాడు కాబట్టి దావీదుని దీవించాల్సిన బాధ్యత దేవుడిది. యెహోషువ దేవుడు చెప్పగా లోబడ్డాడు కాబట్టి యెహోషువని దీవించే బాధ్యత దేవుడిది అయి ఉన్నది. అలాగే ఈరోజు నన్ను పిలిచింది దేవుడైతే నువ్వు ఆ పిలుపుగా లోబడితే దీవించాల్సిన బాధ్యత నిశ్చయంగా దేవుడిదై ఉన్నది. ఎందుకంటే ఆయన అక్కడ దీవించి ఇక్కడ దీవించకుండా ఉండడు. అక్కడ చేశాడా ఇక్కడ చేసి తీరుతాడు. నువ్వు అలాగా ఆయన నమ్మబరుచున్నావు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన మీద ఉంచిన ఈ పరిశుద్ధాత్మ చాలా విలువైనది, చాలా గొప్పది. అది మాటల్లో చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఏమా? ఇంకొకటి అక్కడ కనిపిస్తున్న ఆ పుష్పంతో పాటు ఇంకో పుష్పం అన్నది, లిల్లీ ఆఫ్ వ్యాలీ అంటాం మనం. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని ఏం తీస్తామంటే ఓపియం అన్న ఒకదాన్ని తీస్తాం. అని దీన్ని మనం ఇక్కడ మన భాష నల్లమంది అంటాం. చాలా తక్కువలోనే వస్తుంది ఇది. ఈ నల్లమంది తీసుకుంటాం దీంట్లో నుంచి. ఈ నల్ల మందు తీసుకున్న తర్వాత మనిషి ఎలాగుంటాడు? మత్తు మందు ఎలాగుంటాడు? మీరు అతనితో మాట్లాడితే అతనికి వినపడదు, మీరు కొట్టినా వినపడదు, తెలియదు, తిట్టినా తెలియదు. మన భాష మాట్లాడుకుందాం. ఒక తాగుబోతు ఎలాగుంటాడు? మందు తాగిసిన వ్యక్తి ఎలాగుంటాడు? వాడు వేరే లోకంలో ఉంటాడు. అవునా? వాడి లోకం వేరే. నువ్వు తిట్టు, నువ్వేమైనా చేయి, వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకని? వాడి మీద ఆ మత్తు మందు యొక్క ప్రభావం ఉన్నది. ఆ ప్రభావం చేత వాడు ఇక్కడ కాకుండా వేరే చోట ఉన్నాడు. చూడండి, ప్రాఫిట్ అన్నాడు ఈ వాజ్ ఇన్ ఎ డ్రీమ్ ల్యాండ్ అండ్. వాడు ఒక కలల ప్రపంచంలో జీవిస్తున్నాడు. ఆ మందు తీసుకున్నాడు, ఓపియం తీసుకున్నాడు, మత్తు మందు తీసుకున్నాడు, నల్ల మందు తీసుకున్నాడు, అయితే ఒక తాగుబోతు. వాడు ఒక ప్రపంచం, కలల ప్రపంచంలో వాడు ఉంటున్నాడు ఆ కాసేపు. కానీ ఆ మత్తు మందు దిగిపోయాక చెప్పండి ఎలాగుంటాడు? వాడికి ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఎక్కడుంటాడు? రోడ్డు పక్కన, కాలువల పక్కన, బురదలో వాంతి చేసుకున్న లోపల దొల్లుతా. చూడండి, చాలామంది తాగుబోతులు ఆ మత్తులోంచి బయటి దగ్గర వాళ్ళు ఫస్ట్ అనే మాట ఏంటి? మీకు తెలియదమ్మా, అది ఇటు నుంచి వస్తే బాగుంటుంది. ఏమంటారు బ్రదర్? ఎవరు తెలియదా? కాముగా చూస్తారు అమాయకంగా నన్ను. ఏమంటారు చెప్పనా? మొదటి మాట, చిచి ఏం జీవితం, ఏ జీవితం, ఇంకోసారి చిచి బాగా. ఎప్పటి వరకు? మళ్ళా షాప్ కనిపించేదాకా, జేబులో డబ్బులు వచ్చేదాకా. అంటే వీళ్ళు దానికి అలవాటు అయ్యారు. ఆ మందు వాళ్ళని అలాగే అలవాటు చేసుకున్నది. అయితే ఈరోజు ప్రాఫిట్ మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కూడా అలాగే ఉంటావు. నువ్వు లోకాన్ని మర్చిపోతావు, బాధలు మర్చిపోతావు, కన్నీరుని మర్చిపోతావు, నొప్పులు మర్చిపోతావు, అన్నీ మర్చిపోతావు. అయితే మత్తు మందు దిగిన తర్వాత నీకు అన్నీ గుర్తొస్తాయి. కానీ పరిశుద్ధాత్మలో ఉన్న తర్వాత నువ్వు మళ్ళీ దిగి రావటమే లేదు, ఇంకా నీ కిందకి దిగటమే లేదు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆత్మని పొందుకున్నావో, ఆయన యొక్క రక్తం ఈ లోపలికి వచ్చింది, ఆయన యొక్క వాక్యం లోపలికి వచ్చింది, ఆయన యొక్క అభిషేకం మీద నువ్వు ఎప్పుడైతే వచ్చున్నావో, నీలో ఉన్న ప్రతి లోపాన్ని, నొప్పిని, బాధని, గాయాన్ని, శోధనని, ఇబ్బందిని, ప్రతి ఒక్కదాన్ని దేవుడు తీసేయగలడు. ఈజ్ ఏబుల్, ఈజ్ కేపబుల్. ఆయన సమర్థుడై ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయన యొక్క వాక్యం కిందకి, ఇంకా మాట్లాడితే ఆయన యొక్క అభిషేక తైలం కిందకి వచ్చినప్పుడు. చూడండి, ఈరోజు చాలామంది
30 రూపాయలు, 60 రూపాయలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు గేట్ ఉందా మీకు ఇక్కడ? గేట్ అవతల మీరు నుంచోండి, తెలిసిన వాళ్ళు కనిపించారనుకో, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. 30 రూపాయలు ఉన్నాయా అంట. కొద్దిమంది తెలిసి ఇక్కడ వాళ్ళకి అందరూ తెలియదు. ఫస్ట్ 100 అడుగుతారు, 60 అడుగుతారు, 30 అడుగుతారు. ఏంటి? ఆ డబ్బులు తీసుకొని షాపులోకి పోవడానికి, బార్లోకి. మినిమం 30 ఉంటే బార్లో మంది ఇస్తాడు. అందుకని వాడు ఏమడుగుతాడు? రూపాయి అడగడు మిమ్మల్ని, 10 రూపాయలు అడగడు. వాడికి లెక్క ఉంటుంది, ఆ లెక్క అడుగుతాడు మిమ్మల్ని. ఎందుకు? ఆకాశే మత్తులో ఉందామని. అయితే నేనేమంటానంటే, నువ్వు డబ్బులు పెట్టకుండానే దేవుడికి ఆయన ఒక ఆత్మనిస్తున్నాడు కదా. నువ్వు నిజంగా లోకంలో ఉన్న బాధలు మర్చిపోవాలా? ఎదిగో యేసుక్రీస్తుని దాగు, వాక్యము దాగు, అభిషేకం పొందుకో, ఆత్మ కింద ఉండు. నువ్వు చచ్చేదాకా దేవుడు ఒక ఆత్మ కింద ఉంటావు కదా. నీ ఏ బాధలు జ్ఞాపకం వస్తాయి. అంతేకాదు, నువ్వు భూమి మీద తాగి పడిపోతే విలువను పోగొట్టుకుంటావు, పరిశుద్ధాత్మను పొందుకుంటే విలువను పెంపొందించుకుంటావు. నీ విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే నీవు కాదు, నువ్వు దేవుడు యొక్క స్వాధీనంలోకి వచ్చాక దేవుడు నీ లోపల ఉండి నేను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నీ గౌరవము ఇంకా ఉన్నతమైనది. ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మను బట్టి, నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన నీ కొరకు కాచే రక్తం బట్టి, ఆయన నీ కొరకు చితక కొట్టబడిన దాన్ని బట్టి నాకు గౌరవం అండి ఈరోజు. ఇక వేరే దేన్ని బట్టి కాదు గౌరవం. ఏమా ఇప్పుడు ఈరోజు కూడా వర్తమాన సంఘంలో ఉన్న వాళ్ళని మిగతా క్రైస్తవులు కానీ మిగతా సంఘాలు కానీ చూసి ఏమంటారంటే, వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు మూఢభక్తులు, వీళ్ళే వెళ్తారంట పరలోకాన్ని, మన భూమట. వాళ్ళు ఎన్నేను అనుకోనండి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నువ్వు వాక్యం మత్తెక్కినోడివి, వాళ్ళ దృష్టిలో నువ్వు పరిశుద్ధాత్మ తైలం పొందుకున్నోడివి, వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక పరిశుద్ధ గుండ్రాయివి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో గుండ్రాయిలు దొరుకుతూ ఉంటాయి. వీళ్ళు కూడా ఆత్మలో కేకలేస్తారు, అరుస్తారు, ఊరికి నడిపోతూ ఉంటారు. దేవుడు మా కలిసి దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని కొట్టాడు అంటారు. ఏంటో వీళ్ళ భాష. ఊరికి ఆమెను అంటూ ఉంటారు, కేకలేస్తారు. ఏంటో వీళ్ళ భాష వాళ్ళకి అర్థం కాదు ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళు రాలేని ఒక ప్రపంచంలో దేవుడు మనల్ని పెట్టున్నాడు. ఇదేంటంటే అభిషేక ప్రపంచము, ఇది క్రీస్తు యొక్క ప్రపంచము, ఇది వాక్యం యొక్క ప్రపంచము. దీని లోపల దేవుడు నీకు రక్షణ ఇచ్చున్నాడు, దానికి బహుమానంగా స్వస్థ కూడా నీకు ఇచ్చున్నాడు. ఎందుకంటే ఆయనే ఉదయకాలపు నక్షత్రమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఆయనే. ఆయన వచ్చే సమయానికి మనం రెడీగా ఉండాలని మన కొరకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆయన వచ్చే సమయం మనం సిద్ధపడాలని దేవుడు తన ఆత్మని ముందుగా మన కొరకు పంపించున్నాడు. అంటే దేవుడు యొక్క ఏర్పాటు ప్రకారంగానే ఈరోజు మనం వచ్చున్నాం. అయితే ఇక్కడ చిన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ థింగ్ యు వాజ్ ఎలెక్టెడ్, కాల్డ్. మొట్టమొదటిగా దేవుడిని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత పిలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండింటికి చాలా తేడా ఉన్నది. ఆయన ఎన్నుకున్నాడు, ఎప్పుడు అయిపోయింది. పిలుచుకున్నాడు, ఇప్పుడు జరుగుతున్నది. ఏంటది? ఎన్నుకోవటం ఎప్పుడు? జగత్ పునాది కన్నా ముందుగానే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అయితే పిలుపు ఎప్పుడు? దావీదుని దేవుడు రాజుగా ఎప్పుడు ఎన్నుకున్నాడు? జగత్ పునాది కన్నా ముందు. కానీ ఎప్పుడు పిలిచాడు? ఒక వయసు వచ్చాక అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉంటే వాళ్ళ ఇంటికి సమూయేలు ప్రవక్త పిలిపించి ఇప్పుడు నువ్వు రా అన్నాడు. అది పిలుపు. ఇప్పుడు ఆ పిలుపుకు దావీదు లోబడి వచ్చిన తర్వాత ఎందుకు అడగల, ఏమిటి అడగల, ఏంటి అభిషేకం అడగల, ఏమి అడగకుండా మారు మాట్లాడకుండా ఒక గొర్రె పిల్ల మాదిరిగా దావీదు అక్కడ నిలబడినప్పుడు కొమ్ము తైలం తీసి సమూయేలు కొమ్మరిస్తున్నాడు. అంటే లోబడిన కారణం చేత సమూయేలు దగ్గర నుంచి దేవుడు అభిషేకం దావీదుకి ఇప్పించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదట ఎన్నుకోవటం, 2 పిలవటం, 3 అభిషేకం, 4 రాసు. ఇప్పుడు మన సంగతి ఎక్కడాగాం? ఎన్నుకోవటం అయిపోయినది, పిలిచాడు, లోబడి వస్తున్నావా? Then when God elected you, then he called you and you heeded to his call. దేవుడు నిన్ను ఎప్పుడైతే పిలిచాడో నువ్వు ఆయన పిలుపుకు లోబడి వస్తున్నప్పుడు, then he poured the anointing oil on you, the Holy Ghost. నువ్వు ఆయన పిలుపుకు లోబడి వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఆయన ఒక తైలం నీ మీద కుమ్మరించాడు. ఏమా ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడు? ఇక్కడికి కాదు, పరలోక రమ్మని పిలిచున్నాడు. ఆ పిలుపు నువ్వు గుర్తెరిగి నువ్వు దేవుడి వైపు తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఆయన అభిషేకం కుమ్మరించాడు. దావీదుని ఎన్నుకున్నాడు, దావీదు సమూయేలుతో పిలిపించాడు, సమూయేలు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అభిషేకాన్ని కుమ్మరించాడు. ఇప్పుడు ఈ అభిషేక తైలము దావీదు యొక్క జీవితంలో పనిచేయాలి. అలాగే ఈరోజు నీవు కూడా పరలోకానికి కానీ పిలువబడినట్లయితే, ఆయన యొక్క పరిశుద్ధాత్మక అభిషేక తైలము నీ మీద కుమ్మరించబడినట్లయితే అది నీ జీవితకాలం పనిచేయాలి. దావీదు రాజు అయ్యేదాకా అభిషేకం పనిచేయాలి, మనం పరలోకం వెళ్ళేదాకా అభిషేక తైలం పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. See, what does the oil represent in the Bible? బైబిల్లో
నూనె దేనికి సాదృశ్యంగా ఉండదంటే మనం అందరం అంటాం పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. See, when he poured the oil upon him, ఎప్పుడైతే అతని మీద ఆరోను మీద ఆ యొక్క అభిషేక తైలము కుమ్మరించాడో, see, he baptized him with the Holy Spirit in a symbol form. ఒక రూపంలో దేవుడు కుమ్మరించాడు. దీనికి ఒక ఉదాహరణకి బైబిల్లో ఒక మాట ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం పొంది యోర్దాను నది నీళ్ళలోంచి బయటకు వస్తా ఉన్నప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురము ఆకారములో, ఇట్స్ ఎ ఫామ్, ఇట్స్ ఎ సింబల్ ఫామ్. డవ్ ఇస్ ఎ సింబల్ ఫామ్. పావురం అనేది ఒక పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిందనడానికి ఒక ఆకారమై ఉన్నది. మరి ఈరోజు మనం అభిషేకించబడితే మన లోపలికి ఏ ఆకారం రావాలి? దేవుడికి ఈ కాలం ఆకారాలు లేవండి. ఆయన నేరుగా మన లోపలికి వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ఆ కాలం దాటిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన లోపలికి వచ్చి నివాసం చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. గమనించండి. హీ పౌర్డ్ ది ఆయిల్ అపాన్ హిమ్, జస్ట్ వెంట్ ఆల్ ఓవర్ హిమ్. మీరు బైబిల్ చదివినట్లయితే ఇందా మనం చదివాం 133వ కీర్తన. అహరోను తల మీద దాన్ని కుమ్మరించినప్పుడు ఆ తల మీద కుమ్మరించిన తైలం ఇక్కడి నుంచి జారి గడ్డం మీదకి వచ్చి నడుము మీదకి వచ్చి అంగి యొక్క అంచులో కూడా దాకినది. ఏమా అంటే ఇప్పుడు అభిషేక తైలం ఎంత పోసారు ఆయన మీద? ఒక కప్పు. ఎంత? దావీదు మీద అభిషేక తైలం ఎంత కుమ్మరించాడు? కుమ్మరించడం అంటే లోపల ఇంకేం లేదని, లోపల ఇంకేమి లేదని. యేసుక్రీస్తు గురించి ప్రాఫెట్ మాట్లాడితే ఎలాగంటాడు? పాత నిబంధనలో తండ్రి తను కలిగిన సమస్తాన్ని కుమారులో కుమ్మరించాడు. అంటే తండ్రి దగ్గర ఏమున్నది? కుమారుడు తను కలిగిన సమస్తాన్ని మేడగదిలో కుమ్మరించాడు. ఇప్పుడు కుమారుడి దగ్గర ఏమున్నది? ఇప్పుడు అంతా ఎవరి దగ్గర ఉన్నది? మేడగదిలో ఉన్న సంఘంలో ఉన్నది. ఇప్పుడు మేడగదిలో ఉన్న సంఘం అక్కడితో అయిపోవాలా? మనతో అయిపోవాలా? అంటే 7 సంఘ కాలాలు ఏమున్నదంటే తండ్రి కలిగి ఉన్నది కుమారుడు కలిగి ఉన్నది, కుమారుడికి ఇస్తే కుమారుడు కలిగి ఉన్నది సంఘానికి ఇస్తే ఆ సంఘంలో ఈరోజు మనం ఉన్నాం. అంటే ఇప్పుడు తండ్రి ఏం కలిగి ఉన్నాడు? కుమారుడు కలిగి ఉన్నాడు. కుమారుడు ఏం కలిగి ఉన్నావో ఈరోజు నేను అది కలిగి ఉన్నా. దేన్ని బట్టి? నన్ను బట్టి కాదు, ఆయన్ని బట్టి. ఆయన కలిగిన సమస్తాన్ని నాలో కుమ్మరిచ్చున్నాడు. సమూయేలు దగ్గర కొమ్ము తైలం అంతా దావీదు మీద కుమ్మరిచ్చున్నాడు. అలాగే మోషేకి ఇచ్చిన అభిషేక తైలం మొత్తము ఆహారం మీద కుమ్మరించున్నాడు. ఆ కుమ్మరించబడిన తైలము కింద ఉన్న వ్యక్తి అభిషేకించబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. సీ ఏ హోల్ హార్న్ ఫుల్ ఆఫ్ ఇట్. ఎంత కుమ్మరించాడంటే సమూయేలు ఆయన ఒక కొమ్ము తీసుకొచ్చాడు. ఆ కొమ్ము నిండా తైలం. ఇప్పుడు మనకి బాటిల్స్ వచ్చినాయి కదా, అప్పుడు బాటిల్స్ లేవు. ఒక జంతువు చనిపోయిన తర్వాత దాని కొమ్ముని మొత్తం లోపల శుభ్రం చేసి రకరకాల, ఇప్పుడు మనం కెమికల్స్ చేస్తాం, రకరకాల ద్రవాల లోపల ఉంచి దాన్ని నానబెట్టి దాని లోపల ఉన్న చెత్త మొత్తం పోయిన తర్వాత, వాసన మొత్తం పోయాక దాంట్లో నిల్వ ఉంచడానికి అవకాశం ఉన్నప్పుడు దాని లోపల అప్పుడు వీళ్ళు తయారు చేసిన ఈ పువ్వుల నుంచి తీసిన తైలం ఏదైతే ఉందో దాని లోపల పెట్టి దానికి ఒక మూతలాగా పెడతారు. ఇప్పుడు ఆ కొమ్ము నిండా తైలం తీసుకుని ఆయన వచ్చాడు. అంటే ఎప్పటి నుంచో సిద్ధపడింది. అంటే దావీదు మీదకి అభిషేకం రావాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడంటే ఆ కొమ్ము కలిగిన జంతువు చనిపోవటానికన్నా ముందు. ఏ కొమ్ము అయితే దావీదు ఒక అభిషేక తైలాన్ని తేవాలో ఆ జంతువు చనిపోవాలా, లేకపోతే కొమ్ము రాదు. అలాగే ఏ నిమిత్తము దావీదు నిమిత్తం అభిషేకించబడాలి కాబట్టి దాని నిమిత్తము ఆ పువ్వులు భూమి మీదకి రావాలి. ఆ వచ్చిన పువ్వులు చితగొట్టబడాలా, దాని నుంచి తైలం రావాలా, అది నిల్వ చేయడానికి ఒక జంతువు కావాలా, ఆ జంతువు ఒక కొమ్ము తీయాలా, దాంట్లో నివాసం చేయాలా, దాని కొరకు సమయాలు ఉండాలి. ఇన్ని చేసిన తర్వాత దావీదు దగ్గరికి అభిషేకం వచ్చింది. మరి మన దగ్గరికి ఎలాగొచ్చింది అభిషేకం? నువ్వు నేను పాపం చేశామని, సరిగా లేవని దేవుడు ముందుగా చూసి మనకన్నా ముందుగా ఆయన భూమి మీదకి వచ్చి నీ కొరకు నాకు రక్తం కాచి అభిషేక తైలం రెడీ చేసి పెట్టాడు. ఆయన పెట్టానంటున్నాడు, నేను నీ కొరకు అభిషేకం తైలం రెడీ చేశాను, నువ్వు వచ్చినట్లయితే నీ మీద కుమ్మరిస్తా. దావీదుకు ఒక పిలుపు వచ్చింది. మీ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు, సమూయేలు పాస్టర్ గారు, అభిషేకించాలంట, మీ అన్నలు 7 వారాలు కాలేదు, నేను రమ్మన్నాడు, ఇంటికి నువ్వు రా అన్నాడు. ఇప్పుడు దావీదుకి పిలుపు వచ్చింది. ఈ పిలుపుకు లోబడి దావీదు అక్కడికి రాగానే మారు మాటలు లేవు. చూడండి, బైబిల్ చదవగానే ఒక మాట ఉంటుంది. దావీదు అలా ముందుకు రాగానే సమూయేలు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడే నేను ఎంచుకున్నవాడు, లేచి అభిషేక తైలం కుమ్మరించు. కుమ్మరించాడు, వెళ్ళిపోయాడు, నువ్వు రాజు అని చెప్పాడు. వైద్యులు ఎంతసేపు వచ్చింది కానీ అభిషేక తైలం తయారు చేయడానికి ఎంతసేపు వచ్చింది కుమ్మరించడానికి? అయితే దావీదు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అన్నలు 7.
మరి 7 మీదకి రాలేదే. దాని ఒక అర్థం ఏంటంటే నిర్ణయించబడిన వాడి వద్దకి అభిషేకం వస్తుంది, ఎన్నుకోబడిన వాడి దగ్గరికి అభిషేకం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రీస్తు యొక్క రక్తం కిందకి మనం వచ్చామంటే అది నీ వల్ల నా వల్ల కాదు, కేవలం క్రీస్తు వల్ల మాత్రమే. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని పిలుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సి నాట్ స్పైరింగ్లీ, ఏదో కొద్దిగా చిలకరించడమో పలకరించడం బాప్టిజం లాగా ఇచ్చింది కాదండి. ఆయన అక్కడ ఎలాగిస్తున్నాడు, పూర్తిగా కొమ్ము తైలం ఆయన మీద కుమ్మరించున్నాడు. దేవుని నామానికి మహిమ. దట్స్ ద వే గాడ్ పోర్స్ ద హోలీ గోస్ట్ ఆన్ ఎ మ్యాన్. ఆ విధముగా దేవుడు తన ఎన్నుకున్న మనుషుల మీద తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. కొద్దిగా కాదు, సంపూర్ణంగా. కుమ్మరింపు అంటే సంపూర్ణంగా. దేవుని నామానికి మహిమ. సి జస్ట్ బాప్టిజ్ హిమ్ ఇంటూ ఇట్, అనాయింటింగ్ హిమ్ విత్ ద స్పిరిట్. తన యొక్క ఆత్మతో దేవుడు వాని మీద పూర్తిగా అభిషేకించి అప్పుడు వాడికి ఆత్మలో బాప్టిజం ఇస్తున్నాడు. అందుకని బాప్టిజం ఇచ్చే యోహాను తను వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను మీకు నీళ్ళల్లో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిజం ఇస్తాడు. ఎవరు బాప్టిజం ఇచ్చేది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలాగిస్తాడంటే బాప్టిజము పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. మరి ఈరోజు ఆయన మనకి పరిశుద్ధాత్మ బాప్టిజం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే దావీదు పిలువబడి లోబడ్డాడు, మోషే పిలువబడి లోబడ్డాడు, అహరోను పిలువబడి లోబడ్డాడు, అందరు పరిశుద్ధులు పిలువబడి లోబడ్డారు. ఎన్నుకోబడిన వాళ్ళందరూ పిలువబడగానే లోబడ్డారు. అలాగే ఈరోజు ఈ కాలంలో ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ తరము ఈ సంఘ కాలంలో కూడా పిలువబడిన వాళ్ళు ఎవరన్నా కానీ ఉన్నట్లయితే వాళ్ళు నిశ్చయంగా లోబడే వాళ్ళే అయి ఉంటారు. ఇక్కడ ఒకసారి ఆమె నేను ఇక్కడ ఉన్నారు ఎవరన్నా లోబడే వాళ్ళు. ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక్కటే మనకి ప్రామాణికమైనది ఏంటంటే, వాక్యము చెబితే నువ్వు లోబడాలి, దేవుడు చెప్తే నువ్వు లోబడాలి. నువ్వు బైబిల్లో ఆ మాట చూస్తే నువ్వు లోబడాలి. ఆడు చెప్పాడు, వీళ్ళు చెప్పాడు, ఆ సంఘం చెప్పింది, ఈ సంఘం చెప్పింది, వాళ్ళు చేశారు, ఈ చేశారని ప్రపంచ ధర్మం జరిగించద్దు. ప్రపంచ ధర్మం జరిగిస్తామని ఇక్కడ రాలా. మనము వాక్యం యొక్క ధర్మం జరిగించడానికి వచ్చున్నాము. ఆత్మ చెప్పింది చేయటానికి మనం ఇక్కడ వచ్చున్నాము. బైబిల్ చెప్తా ఉన్నది, ఆత్మయు పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పినప్పుడు వినివాడేమనాలా? ఆమె అనాలా, రమ్మని చెప్పాలా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే కొత్తది ఏది చెప్పొద్దు, బైబిల్లో చెప్పిందే చెప్పాలా. ఆయన చూపించింది మనం చేయాలా. ఆయన మనకి ఇచ్చిన ఆత్మ మనకి బైబిల్లో ఉన్న సర్వసత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ సర్వసత్యాన్ని గ్రహించినప్పుడు నీవు క్రీస్తులో అనే స్థానం ఏంటి ఎరుగుతావు. ప్రైజ్ ది లార్డ్. సీ గమనించండి, హీ నోడ్ వేర్ హీ వాజ్ ఎట్. నీవు ఆ అభిషేక కిందకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలుస్తుంది. ఆ తర్వాత సంగతి, ఎవ్రీ డేవిడ్ సిట్టింగ్ హియర్. చూడు ఆయన అంటున్నాడు, ఇక్కడ మనం అందరం కూడా దేవుని దృష్టిలో దావీదులమే. ఎంతమంది దావీదులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? అందరూ దావీదులేనా? ఇప్పుడు దావీదు కొరకు ఎన్ని అభిషేక తైలాలు పంపించాడు ఆయన? ఒకటే. అంటే భూమి మీద 1000 డేవిడ్లు ఉంటే ఒకటే, 1,000,000 మంది ఉంటే ఆ ఒక్కటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఇప్పుడు దేవుడు దాన్ని పంపించాడు. ఆ సమయాలు ఇంటి దగ్గరికి వచ్చి ఎలాగొచ్చి చూడండి, దావీదు పొలంలో ఉన్నాడు, సమయాలు ఇంట్లో వచ్చి కొమ్ము తేలం పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. కరెక్ట్గా చూస్తే ఈరోజు మన జీవితంలో అదే జరుగుతుంది. అంతేనా? పరిశుద్ధాత్మ ఒక అభిషేకం మన కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం అక్కడెక్కడ జరుగుతున్నాం. ఆ పని ఈ పని చేస్తున్నాం, అటు పోవాలి ఇటు పోవాలి అంటున్నాం, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అంటున్నాం, ఆ మాట ఈ మాట, ఆ ముచ్చట ఈ ముచ్చట. ఏ పనుల్లో మనం ఉన్నామంటే లోకంతో మనం బిజీగా ఉన్నాం. అయితే లోకంతో నువ్వు బిజీగా ఉన్నప్పటికీ నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి అయితే దేవుడిని నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు. నువ్వు పాతాళం బారిపోయిన దేవుడు తెచ్చి పైకి పెడతాడు. నువ్వు ఈ దేశం కాదు, పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్, నువ్వు ఎక్కడికైనా పో, నెట్వర్క్ పనిచేయని చోటుకి అంతర్కిటి కడికైనా పో, దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన ఒక ఎన్నికలో ఉన్నావు అంతే. నువ్వు ఆయన సన్నిధి నుంచి నువ్వు పారిపోలేవు, ఆయన ఒక చిత్తంలో నీవు ఉంటే. అందుకో మాట చెప్పగల ధైర్యంగా ఇక్కడున్న మీరు ఒక 10-15 ఏళ్ల క్రితం దేవుడు ఒక వాక్యంలోకి ఇంత బలంగా, అంటే ఇప్పుడున్నంత బలంగా వస్తామని అనుకున్నారా? నిజం చెప్పండి, నా కోసం చెప్పొద్దు, మొహమాటంగా చెప్పొద్దు, లోపలనే చెప్పండి. ఎందుకని? నేను అనుకోవాలా, కానీ ఆయన అనుకున్నాడు. అందుకే నేను వచ్చా. నాదే ఉంది లోపల. ఇది కదా సంగతి. మీరు ఆకాశంలో వెలుగుతున్న నక్షత్రం దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, నక్షత్రమా నువ్వు ఎంతగా వెలుగుతున్నావు? బాగుంది నీ వెలుగు అంటే వెలుగు అంటది, అవునా, ప్రైజ్ ది లార్డ్ అంటది.
అదేంటి అది నిన్ను గురించి పొగుడుతా ఉండి ప్రైజ్ లార్డ్ అంటున్నావు. ఒక్కళ్ళని కానీ వెలుగుతున్నాను కానీ నువ్వు అనుకున్నట్లయితే ఆ వెలుగు నాది కాదు, ఆ వెలుగు ఇచ్చిన వాడు ఉన్నాడు, ఆయన నా ప్రభువు. నువ్వుగా నన్ను వెలుగుతున్నట్టయితే ఆ వెలుగు ఆయనది కాబట్టి నేను ఆయన మహిమపరచాలి కదా. ఇప్పుడు నక్షత్రాన్ని ఎన్నుకున్నది ఎవరు? నక్షత్రం వెలిగేలా చేసింది ఎవరు? ఆ నక్షత్రానికి వెలుగు ఇచ్చింది ఎవరు? కాబట్టి నక్షత్రం ఏమంటది? మరి ఇప్పుడు మన అబ్రహాం నక్షత్రాలం కదా. ఇప్పుడు మళ్ళా వెలుగు ఎవరిది? ఈ వెలుగు నాది కాదు. ఒకవేళ వెలిగితే, నేను వెలుగుతూ ఉంటే ఈ వెలుగు నాది కాదు, ఈ వెలుగు ఆయనది. కాబట్టి ఈ వెలుగు నాది కాదు, నాలో ఉన్న ఆయనది. ప్రైజ్ ది లార్డ్. చెప్పగల ధైర్యం ఉంది ఆ మాట? ఎవరిది వెలుగు? మనలో ఉన్న క్రీస్తుదై ఉన్నది. ఏంటి మనలో ఉన్న క్రీస్తు అంటే? ఆయన ఎన్నుకున్న వాళ్ళని ఆయనే పిలిచి, ఆయన పిలిచిన వాళ్ళకి ఆయన అభిషేకం ఇచ్చి ఆయనే వారి లోపలికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4 పదాలను ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి. ఎలక్షన్, కాలింగ్, అనాయింటింగ్, ప్లేసింగ్. 4 పదాలు. ఎలక్షన్ ఎన్నుకోవటం, కాలింగ్ పిలవటము, అనాయింటింగ్ అభిషేకించడం, ప్లేసింగ్ తర్వాత వాళ్ళని ఆ స్థానంలో పెట్టడం. ఎన్నుకోగానే అయిపోలా. ఎక్కడి దాకా ఉంది పని? వాళ్ళని ఆ స్థానంలో పెట్టాలి. ఇప్పుడు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు జగత్ పునాది కన్నా ముందు. అది మన ప్రమేయం లేకుండా అయిపోయింది. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అది కూడా మన ప్రమేయం లేదు, అయిపోయినది. ఇప్పుడు మన ప్రమేయం ఉన్న పని ఒకటి ఉన్నది. ఆయన పిలుపుకి లోబడటం. ఆయన పిలుపుకి లోబడటం. దేవుడు బిలామును పిలిచాడు, లోబడ్డా? యోధాన్ని పిలిచాడు, లోబడ్డా? లోబడలేకపోయిన కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న లోకము చచ్చిపోలా. ఎలీషా పక్కన గెహజీ ఎంతకాలం ఉన్నాడు? చాలా కాలమే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నా పక్కనే ఉన్నాడు, కానీ ఆత్మను పొందుకున్నాడా? పొందుకోలే. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు ఎంత పక్కనే ఉన్నప్పటికీ నువ్వు ఎన్నుకోబడిన వాడివై ఉండాలి. నువ్వు పిలువబడిన వాడు అయి ఉండాలి. నీ యొద్దకు వచ్చిన పిలుపుకి నువ్వు లోబడేవాడివై ఉండాలి. అప్పుడే దేవుడి యొక్క అభిషేకము నీ మీదకి వచ్చేది అయి ఉంటుంది. ఆమేన్. అభిషేకం లేకుండా దేవుడు నిన్ను నీ స్థానంలో పెట్టలేడు. ఆయన ఎన్నుకోవటం అయిపోయినది. నిన్ను పిలిచాడు, నువ్వు లోబడ్డావు, ఆ తర్వాత అభిషేకం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నన్ను నా స్థానంలో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి ఆయన? నా స్థానం ఎక్కడంటే లోకంలో కాదు, క్రీస్తు లోపల. ఆమేన్. గమనించండి, క్రీస్తు లోపల దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టాడు. బయట నిలబెట్టాలి ఆయన. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నిన్ను నా బండ మీద కట్టుదును. ఏంటి ఆ బండ? యేసు క్రీస్తు అనే బండ. ఆయన నువ్వు ఇసుకలో కట్టలా, బంకమట్టిలో కట్టలా, కూలిపోయిన నేలలో కట్టలా. ఆయన అంటున్నాడు, నువ్వు అక్కడ కడితే కొట్టుకుపోతావేమో గాలికి, అక్కడ కడితే వరదలు వస్తే నువ్వు పోతావేమో, అందుకే నిన్ను బండ మీద కట్టెదను. ఏంటి ఆ బండ? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అనే ప్రత్యక్షమైన కడతాను. ఆ బండ మీద మనం కట్టబడ్డాం ఈరోజు. కాబట్టి ఈరోజు మనం ఏమైనా అయి ఉన్నామంటే అది క్రీస్తు చేతిలో కట్టబడిన వారమై ఉన్నాం, క్రీస్తు లోపల నిలబెట్టబడిన వారమై ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడున్నామంటే క్రీస్తు అనే శరీరంలో ఉన్నాం. ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అభిషేకించుకున్నాడు, ఆమేన్. ఆ తర్వాత ఆయన లోపల మనల్ని ఆయన పెట్టుకున్నాడు. నీకు అంతకన్నా మనకి ఇంకేం కావాలా? ఇంకేమన్నా దానికి మించి? క్రీస్తు లోపల దేవుడు మనల్ని పెంచడానికన్నా మనకి అధికమైనది ఏమైనా కావాలా? నాకైతే అవసరం లేదండి. ఆయనలో మనం ఉండగా మన బాధ్యత మొత్తం ఆయన వహిస్తాడు కదా. కేవలం ఆయనకి లోబడి కట్టుబడి మనం వెళ్ళిపోతే చాలు. మరి గమనించండి, ఇక్కడ దావీదుని కానీ మీరు చూస్తే దావీదు రాబోయే క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఎన్నుకోబడ్డాడు, దావీదు పిలువబడ్డాడు, దావీదు అభిషేకించబడ్డాడు, దావీదు రాజు అయ్యాడు. అంతేనా? అలాగే యేసుక్రీస్తు మనల్ని ఎప్పుడో ఎన్నుకున్నాడు, మన కొరకు ముందే వాళ్ళు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కిందకు వచ్చాడు, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన పిలువబడ్డాడు, ఆయన మీదకి అభిషేకం దింపబడినది. అప్పుడు ఆయన పరిపూర్ణుడిగా మనందరికీ ఆయన ఒక రక్తాన్ని చిందించడానికి సమయాన్ని తీసుకున్నాడు. అయితే క్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చినప్పటికీ ఆయనకు కూడా సులభంగా ఆయన అనుకున్నది చేయనీలా భూమి మీద అందరూ. అలాగే దావీదు రాజుకి అభిషేకించబడినప్పటికీ అక్కడ ఒక మాట ఉంది, హీ హ్యాడ్ అన్ అవఫుల్ టైం బిఫోర్ హీ గాట్ ఇన్ టు ద పవర్. అధికారంలోకి రావటానికన్నా ముందు, రాజు అవ్వటానికన్నా ముందు దావీదు భయంకరమైన సమయాలను గడిపాడు, కష్టమైన సమయాన్ని గడిపాడు అభిషేకం ఉన్నప్పటికీ. కాబట్టి ఈరోజు నువ్వు ఎన్నుకోబడి పిలువబడి అభిషేకం పొందుకున్న వ్యక్తివైతే నాకు కష్టాలు ఏమి రావు, నాకు శ్రమలు ఏమి రావు, నాకు శోధనలు ఏమి రావు, నాకు కన్నీళ్ళు రావు, నాకు బాధలు లేవు, నేను ఆహా నేను ఓహో ఓటీటీ ప్లాట్ఫామ్లు చెప్పొద్దు.
కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ చేయాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు దేని కింద అయితే ఉన్నావో, నువ్వు దాని కింద ఉన్నప్పటికీ అపవాది దేవుడు కొన్నిసార్లు విడిచిపెడతాడు, కొన్నిసార్లు వాడే దాడి చేస్తాడు. అయితే నీ మీద ఉన్న అభిషేకము వాడిని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని దేవుని లోపల పెట్టుంచాడు. నువ్వు వాడిని ఎదుర్కోవడానికి ఎప్పుడు ఏ శక్తి కావాలో వాడు రావటానికన్నా ముందుగానే దేవుడు ఆ యొక్క శక్తిని నీ లోపల నుంచి మేలుకొల్పుతూ వచ్చాడు. అప్పుడు ఎవరికి భయపడాలి? నువ్వు అపవాదిని చూడవు, వాడి సైజును చూడవు, వాడి శక్తులు చూడవు, వాడి బలము చూడవు, వాడి ప్రభావాన్ని చూడవు. కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడి సంగతి నువ్వు గ్రహిస్తావు. ఎలా గ్రహిస్తావు అంటే, నీ మీద ఉన్న అభిషేకం బట్టి, నువ్వు కలిగి ఉన్న ఆత్మను బట్టి, నువ్వు వినున్న వాక్యాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి, నువ్వు చేసిన ప్రార్థన బట్టి. ఎక్కడి నుంచి రావాలి శక్తి? లోపల నుంచే. ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచే. అదే ఎక్కడి నుంచి? నీ లోపల ఉన్న వాళ్ళ నుంచి రావాలి ఆ శక్తి. ఎవరు నీ లోపల ఉన్నవాడు? అభిషేకించబడిన వాడు, నిన్ను అభిషేకించిన వాడు, నీకు రక్తం కాచిన వాడు. ఆ లోయలో పద్మమాయనే, ఆ శరణు పుష్పమాయనే, ఆయన చిత్తగొట్టబడి ఆయన కాచిన తైలాభిషేకము నీ మీద తీసుకొచ్చినప్పుడు అది ఇప్పుడు మనలో పనిచేస్తాను. కాబట్టి కష్టాలు వచ్చాక, నువ్వు దాటొచ్చాక, నేను కష్టపడ్డా, నేను ప్రయాసపడ్డా, నేను భారం కలిగి ఉన్నా. ఎవరు పడ్డారు? ఎవరు కష్టపడింది? ఎవరు భారం కలిగి ఉన్నది? ఎవరు ప్రయాస? ఎవరు మోసింది? మనం ఆయన మర్చిపోతాం. కొద్ది దూరం రాగానే మనకు అలవాటు, తరచుగా మర్చిపోయే అలవాటు ఉన్నది. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఒక సిస్టరు రాత్రిపూట వెళ్తా ఉంది. అంతలో పక్కన ఒక వెలుగు వచ్చింది. చూస్తే యేసుక్రీస్తు నడిపిస్తున్నాడు. అయ్యా నువ్వు వచ్చావా, నా పక్కన ఉన్నావా అని సంతోషంగా ఉన్నది. తర్వాత నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలోంచి ఆయన జాగ్రత్తగా చేబెట్టుకు నడిపించాడు. తర్వాత నిప్పుల దారి వచ్చింది. ఏం ఒక్కడి మీద పడకుండా ఆయన తీసుకెళ్ళాడు. ఇక ఆ తర్వాత ముళ్ళదారి ఒకటి వచ్చింది. ఆయన ముళ్ళదారి దాటాక వెనక్కి తిరిగి చూసింది. చూసి అంత ముళ్ళంత రక్తం ఉంది. ఆమె అంటుంది, ప్రభువా అయ్యా నీళ్ళలో నడిపించావు, ఇస్రాయేల్లో నడిపించావు, నిప్పుల కింద పడకుండా చూసావు, కానీ ఏంటి ప్రభు ముళ్ళ దగ్గర వదిలేసావు అన్నది. ఆయన అన్నాడు, అమ్మ ఒకసారి కిందకి చూడరాదా అన్నాడు. ఆయన ఈమెను ఎత్తుకొని ఉంటే యేసుక్రీస్తుకు రక్తం వస్తుంది. ఆమె ఏమనుకున్నది? మనం కూడా శ్రమలు వచ్చాక ఏమనుకుంటాం? ప్రభు అప్పుడు తోడున్నావు, మొన్న తోడున్నావు, పోయిన సంవత్సరం 23లో తోడున్నావు, కోవిడ్లో తోడున్నావు, ఇప్పుడేంటి ప్రభు 25 వదిలేసావు? నువ్వు చూడట్లేదు సరిగ్గా, అంతే, వేరే ఏమీ లేదు. మన కళ్ళకి మందం వచ్చిందండి, మాంద్యం వచ్చింది, ఏమనుకోమాకండి ఈ మాట అంటున్నానండి. నిజమది. క్రీస్తుని చూడలేకపోతే గుడ్డితనమే కదా. మన జీవితంలో క్రీస్తు ఎక్కడ లేడు. ఎతకడం రాక మనం ఆయన చూడలేకపోతున్నాం. ఎతికిన పరిచోడానికి ఇక్కడే ఉన్నాడు. నేను చెప్పను ఈరోజు ధైర్యంగా, ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు ఇక్కడ నీ పక్కనే ఉన్నాడు. నమ్ముటి నీ వలన అయితే ఈ స్టాండ్ నెక్స్ట్ టు యు. ఆయన నీ పక్కన నిలబడి ఉన్నాడు. నువ్వు చుట్టూ రావాలి. నీ ఏ సమయంలో నువ్వు చాలాసార్లు అనుకుంటావు చూడండి, ఒక సమయం వచ్చినప్పుడు, ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పలేక నువ్వు సతమతం అవుతున్నప్పుడు, నీ లోపల మాత్ర కూడా లేకుండా వెతుకుతా ఉన్నప్పుడు, నీకు తెలియకుండా నోటి నుంచి కొన్ని మాటలు సమాధానం చెప్తావు. అప్పుడు పక్క వచ్చి అంటావు, ఆహా భలే తెలివిగా చెప్పాను. తెలివిగా ఇంకేమన్నా చెప్పనా మీకు? అదేంటో నీ తెలివి కాదు, దేవుడిచ్చిన కృప. నీ నోట్లోంచి ఆ మాట రావాలా. కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? బెస్ట్ ఆఫ్ నువ్వు దేవుడిని నమ్మలా. ఎవరు నమ్మావు? లక్కుని నమ్మినోడు దేవుడిని నమ్మలా. మనం ఏం చెప్పాలా? నాకు తెలిసి ఒకటే, మీరు ప్రపంచం ఏమైనా అయిపోయింది, ఎదుటి గాడ్ బ్లెస్ చెప్పండి. ఎగ్జామ్కి వెళ్తాను, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నేను శ్రమలు ఎదుర్కోవడానికి పోతున్నాను, గాడ్ బ్లెస్ యూ. పో పెళ్లి చేసుకోవడం, పో, గాడ్ బ్లెస్ యూ. అది కూడా ఒకటి ఉంది కదా దాని లోపల శ్రమ. ఎందుకు కాదన్నాలా? దాంట్లో ఉండే దాంట్లో ఉంటుంది. ప్రతి దాంట్లో శ్రమ లేనిది ఏది లేదండి భూమి మీద. నేను చెప్పనా, భోజనం చేయడం కూడా శ్రమ చాలా మందికి. అమ్మో 20 సార్లు 30 సార్లు పెట్టుకోవాలి, ఇప్పుడు ఇక్కడ తిని ఇలా పెట్టుకోవాలి, అమ్మో కలపాలి. ఇంకొద్దిమంది అంటారు, మమ్మీ చెప్పండి, మమ్మీ కలిపి, అది ఫోన్లు అక్కడ దాపారు. ఎక్కడ మంచం మీద మధ్యలో కూర్చుంటారు. దెయ్యాలు కావి ఇవన్నీ. కలిపి నోటే పెట్టి వాళ్ళే మళ్ళీ ముద్దు కూడా తొడవాల. మళ్ళీ అంటారు, ఎంత కష్టపడుతున్నామో తెలుసా మేము. ఒక్కరోజు ఎప్పుడన్నా పోయి ఆ బియ్యం బండి తినేది చాలు,
మన ఇళ్ళలో ఎప్పుడు అన్నాలు వేస్ట్గా పడేవి ఇంకా ఒకసారి మనం చూస్తే. అదే కదా ఇప్పుడు చెప్తా ఉన్నా. ఆ పరిశుద్ధాత్మ యొక్క తైలం ఎలా తయారైందో తెలిస్తే నువ్వు చచ్చిన దాన్ని పోగొట్టుకో. అంతేనా? ఇప్పుడు మన ఇళ్ళలో చూడండి, మా కోపడు మాకండమ్మ. పొద్దున ఇళ్ళలో భర్తలు తిడతారని చెప్పి స్త్రీలు ఏం చేస్తారని భర్త చూసేలోపు ఇంట్లో అన్నం మొత్తం బయటపడేసి వస్తూ ఉంటారు. కాదా? నేను అబద్ధం అని చెప్పానా? నేను మీ ఇంటికి రాలే కానీ చూశాను. ఎందుకని? ఆయన ఒక మాట అంటాడు. ఏమని? నువ్వు పడేస్తున్నావు, సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది. నేను అంటున్నా, ఆత్మను సంపాదిస్తే మీకు తెలుస్తుంది సంగతి. పోతా దాంతో పోల్చి అనుకోమాకండి. మనకి అర్థం కావాలి కదా, యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పిన అర్థం కావటానికే. ఈరోజు మనకి అది అర్థమైతే దాన్ని మనం తీసుకొని జీవిస్తామండి. ఆత్మ యొక్క విలువ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎంతో విలువైనది, ఎంతో ఉన్నతమైనది. నిజంగా చూడండి, కష్టపడి సంపాదించేవాడు వాడి కళ్ళ ముందు అలా వృధాగా పోతుంటే వాళ్ళ బాధ ఎలాగుంటుంది. అందుకే చెప్పలేదు ఆయన పరిశుద్ధాత్మను. ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి, దాన్ని సంపాదించాడు కాబట్టి, ఆయనకి దాని విలువ తెలుసు కాబట్టి, మనం పొందుకుంటున్నాం, ఉచితంగా తీసుకుంటున్నాం కాబట్టి దాని విలువ మనకు తెలియదు కాబట్టి దాన్ని దూరం చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు దుఃఖపరచవద్దు. దాని విలువ మనకి తెలిసే దుఃఖపడటం కాదండి, మనం ఏడుస్తాం బయటికి పోకుండా ఉండాలని పరిశుద్ధాత్మ. నిజంగా ప్రతి కుటుంబం అలా ఉండి ఎంత బాగుంటుంది. అయితే ఒక మాట చెప్తాను, కోపడకండి. ఇది కూడా దీనికి రిలేటెడ్, వేరేదేం చెప్పట్లా. అన్నిసార్లు మనం భోజనం బయట పడేసి మనము ఒక్క పూట 1 గంట ఆలస్యం అయితే, ఒక పూట కానీ భర్త తేవాల్సిన బియ్యమో గ్యాసో టైంకి కానీ డబ్బులు ఇవ్వకపోతే ఎన్ని అంటాం? అంటాం మనమా? అసలు మనం కోపడమే. కొన్నిసార్లు మనం అంటానికే టైం కోసం చూస్తూ ఉంటాం. మన లోపల ఒక పుస్తకం ఉంటుంది, పుస్తకం మొత్తం రాసి పెట్టుకుంటాం. ఆ సమయం రాగానే మొత్తం అడిగే పనిలో ఉంటాం మనం. మరి ఇక్కడ సంగతి ఏంటి? దేవుడు అన్ని కార్యాలు చేశాడు, ఒక్కసారి మన జీవితంలో ఏదైనా కార్యం కానీ ఆలస్యం అయితే మనం ఏమంటాం? ప్రభువా ఏంటి ప్రభువా, మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నావు ప్రభువా, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభువా, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టే ప్రభువా. మరి ఆయన అన్ని చేసినప్పుడు, అన్ని మనకి ఆత్మనే మనకి దుఃఖపరుస్తుంది అన్నప్పుడు మనం ఎలాగ ఉండాలా? నీ ప్రాఫిట్ ఒక మాట అన్నాడు, భూ సంబంధంగా జరిగే సంగతులన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి సాదృశ్యమై ఉన్నాయి. మన కళ్ళ ముందు జరిగే అన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి సాదృశ్యమై ఉన్నాయి. ప్రతి దాంట్లో మీరు క్రీస్తుని చూసినప్పుడు లోక సంగతులు ఏవి కూడా మీ మీద ప్రభావితం చూపించరు. ఎమ్మటే ఆత్మీయ సంగతుల్లోకి వస్తారు. ఇక్కడ దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు యొక్క జీవితం మనం చూసినప్పుడు ఎన్నుకోబడ్డాడు, పిలువబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అయితే ఎమ్మటే రాజావల శ్రమలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, శోధనలు పడ్డాడు. ఇంట్లో వాళ్ళే దోసేశారు, బయట వాళ్ళు దోసేశారు, నమ్మిన వాళ్ళు దోసేశారు, తన తెగ ఎవరు అనుకున్నారో వాళ్ళే బయటికి గెంటేశారు. ఇన్ని చేసినా కూడా అభిషేకం అది విడిచిపెట్టుకోవాలా. మరి ఈరోజు లోకాన్ని వదిలిపెట్టినా, నీ బంధువులు వదిలిపెట్టినా, నీ స్నేహితులు వదిలిపెట్టినా, ఆయన అంటున్నాడు నిన్ను విడవను, ఎడబాయను. ఆయన అభిషేకం నిన్ను విడవదు, నిన్ను ఎడబాయదు. ఎందుకు నీకు సంగతి తెలియాలి. అభిషేక తైలం ఏం చేస్తుంది? ఒక సంగతి, యు నో వాట్ ది అనాయింటింగ్ ఆయిల్ డన్. అభిషేక తైలం ఏమి చేస్తుందో నీకు తెలుసా? ఇట్ ప్రిజర్వ్డ్ హిమ్ టు గో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క సన్నిధికి పోవటానికి ఆ అభిషేక తైలము నిన్ను భద్రపరిచింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు వరకు? దేవుడు యొక్క సన్నిధిలోకి నువ్వు వెళ్ళటానికి అభిషేక తైలము నిన్ను భద్రపరిచింది. ఇక్కడ గమనించండి, అహరోను అభిషేకించబడ్డాడు. అహరోను అభిషేకం లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి పోలేడు. ముందు అభిషేకించబడాలి. అయితే అహరోను ఎన్నుకోబడ్డాడు, అహరోను పిలువబడ్డాడు, అభిషేకించబడాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. అంతేనా? మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? మనం పిలువబడ్డాము, ఎన్నుకోబడ్డాము, అభిషేకించబడ్డాకే మన స్థానము క్రీస్తులో ఉంటే అక్కడికి వెళ్ళగలుగుతాం. అక్కడికి వెళ్ళాలంటే అభిషేకించబడాలి. అతి పరిశుద్ధమైన స్థలంలోకి అడుగు పెట్టాలంటే అహరోను అభిషేకించబడాలి. బైబిల్ చెప్తుంది, he had to be anointed with that oil before he went in the presence of God. దేవుడు యొక్క సన్నిధి అత్యంత పరిశుద్ధమైన స్థలంలోకి అహరోను అడుగు పెట్టడానికన్నా ముందుగా అభిషేకించబడాక ఆ తైలం ఆయన తల మీద కిందకి ఇలా కారుతూ ఉన్నప్పుడు అప్పుడే లోపలికి పోవాలి అక్కడికి. ఏమా ఇప్పుడు ఒకసారి అభిషేకించబడ్డాడు, ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాం, దేవుని దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? ఇంకో సంగతి అర్థం కావాలి, ఎన్నిసార్లు వెళ్ళటం కదా, మనం అక్కడే ఉంటాం. మళ్ళీ బయటకు వచ్చి లోపల పోవటానికి అది ఇల్లు గది కాదండి, ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్తున్నాం. హీ మస్ట్ బి అనాయింటెడ్ బిఫోర్ హీ గోస్ ఇన్. అతడు లోపలికి వెళ్ళటానికన్నా ముందుగా అభిషేకించబడాలి. నిజమేనా? తరువాత
వెన్ యు ఆర్ అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద ఆయిల్ ఆఫ్ గాడ్, దేవుడు యొక్క తైల అభిషేకంతో కానీ ఆత్మతో కానీ అభిషేకించబడినట్లయితే మొట్టమొదటిగా నీ లోపల వచ్చే మార్పు ఏంటంటే వాకింగ్ రైట్. నువ్వు సక్రమంగా నడుస్తావు. ఎంత బాగుంది ఈ మాట. లివింగ్ రైట్, నువ్వు సక్రమంగా జీవిస్తావు. మూవింగ్ రైట్, నువ్వు సరిగ్గా కదులుతావు. డ్రెస్డ్ రైట్, సరైన వస్త్రం ధరిస్తావు. అంటే ఇప్పుడు మనం సరైన వస్త్రాలు ధరించకపోతే అర్థం ఏంటి? గట్టిగా చెప్పొచ్చు, ఆత్మ లేదని. నువ్వు అలాంటి వస్త్రాలు వేసుకున్నావేంటి, ఇలాంటి వస్త్రాలు వేసుకుని నేను చెప్పాల్సిన పని లేదు. ఆత్మ నీవు కలిగి ఉంటే ఆత్మని సరి చేస్తుంది. ఏమన్నా అందరూ ఎలాగ ఉన్నాడు, ఆత్మ కలిగినాడు ఎలాగ ఉన్నాడు? వాళ్ళ జీవితం అలాగే ఉన్నది. ఆత్మ కలిగినాడు ఎలాగ ఉన్నాడు? మిగతా వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టి నిజంగా నువ్వు దేవుడు ఒక అభిషేకం కానీ ఆత్మ కానీ పొందుకున్న వ్యక్తివైతే నీ వస్త్రములు లోకములో ఉన్న వాళ్ళ వస్త్రాల్లాగా ఉండవు. నీ జీవితము లోకంలో ఉన్న వాళ్ళలాగా ఉండదు. నీ మాటలు వాళ్ళ వలె ఉండదు. నీ నడక, నీ నడత, నీ మాట, నీ వస్త్రధారణ, నీ జీవితము, నీ సాక్ష్యం అన్నీ మారిపోయి ఉంటాయి ఒక్క అభిషేకం పొందుకోవటం వల్ల, ఒక్క అభిషేక తైలం నువ్వు కలిగి ఉండటం వల్ల. రెండో సంగతి, ముఖ్యమైన సంగతి ఏంటంటే అభిషేకం తైలం పొందుకున్న వ్యక్తి లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా ఉండడం. మనం ఎక్కడికి వెళ్ళి ఇలాంటి వ్యక్తులు కనబడతా ఉంటారు. అప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, ఆత్మ లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆత్మ కలిగిన వ్యక్తి లోపల బయట ఒకేలాగా ఉంటాడు. క్రీస్తుకి లోపల ఫిల్టర్ లేదండి. లోపల ఏముంది అదే బయటకు వస్తుంది. నువ్వు చీ అనుకో, నువ్వు చా అనుకో, నువ్వు ఆహా అనుకో, ఓహో అనుకో, లోపల ఏముంది అదే చెప్తాడు. ఇప్పుడు మనం ఎలా చెప్తాం? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో. వాళ్ళు అనుకోవటం కన్నా మేలు వాళ్ళు పాతాలో పోకపోవటం. కాబట్టి నేనేం చెప్పాలి వాళ్ళకి? నిజం చెప్పాలి. అరే నువ్వు ఇలా ఉంటే చచ్చిపోతావని చెప్పాలా? నువ్వు అబద్ధంలో ఉంటే అబద్ధం అని చెప్పాలా? నువ్వు మోసంలో ఉంటే నువ్వు మోసం అని చెప్పాలా? అలా చెప్పకపోతే తప్పు నాది. మీకు చిన్నప్పుడు స్కూల్లో జరిగిన సంఘటన చెప్పాను గతంలో, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. నైన్త్ క్లాస్లో ఉన్నట్టుకుంటా నేనప్పుడు. అక్టోబర్ 31 గురించి అడుగుతున్నాడు. నవంబర్ 1 తారీఖు మేము వెళ్ళాం. ఆ స్కూల్లో మా మాస్టర్కి మార్చి అడిగాడు, నిన్న ఏంటి అన్నాడు. స్కూల్లో అందరూ సార్ అడగ అందరూ చేతులు ఎత్తారు కదా, మేము కూడా చేతులు ఎత్తాం అందరం ఇట్టాక. సార్ అన్నాడు, అరే శాస్త్రి లే అబ్బాయి చెప్పురా అన్నాడు. నుంచున్నా నేను. నుంచొని ఇందిరాగాంధీ చచ్చిపోయిన రోజు సార్ అన్న. పక్కన అంటాడు, ఇలాగలుగుతాడు. నా పక్కన నా స్నేహితుడు శ్రీధర్, నాకు జ్ఞాపకం ఉన్నది, మంచిగా చదువు బాగా చదువుతాడు. శ్రీధర్ ఇలాగ నేను చెప్తా అంటున్నాడు. నాకు అర్థం కాదు. నేను చెప్పాను కదా కరెక్టే, అక్టోబర్ 31 అంటే అదే కదా, మరి ఇదేంటి ఇలాగంటున్నాడు అనుకో. సరే అన్నాడు. పక్కన అందరు ఎత్తారు, ఇంకో 3-4 చేతులు ఎత్తారు. అన్నాడు, కాదు పక్కన వాడిని లేపమన్నాడు. పక్కన వాడు లేచాడు. చచ్చిపోయిన రోజు కాదు సార్, చంపిన రోజు సార్ అన్నాడు. అప్పుడు అడిగాడు అందరిని ఆయన స్కూల్లో, ఇద్దరు ఎవరు కరెక్ట్ చెప్పాడు అన్నాడు. శాస్త్రి కరెక్ట్ చెప్పారా, శ్రీధర్ గారు కరెక్ట్ చెప్పారా? శ్రీధర్ కరెక్ట్ చెప్పాడు సార్ అన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో చెంపదెబ్బలు ఎవరికి వేయాలన్నాడు. ఎవరికి వేయాలా? తప్పు చెప్పింది ఎవరు? నేనే కదా. చెంపదెబ్బలు ఎవరికి పడాలా? కానీ ఆ సార్ నాకేం నేర్పించింది తెలుసా? నన్ను ఆయన కొట్టమన్నాడు, ఆ శ్రీధర్ని. నాకు అర్థం కాల. నేను కరెక్ట్గానే అన్నానని అడిగా. నువ్వు కరెక్ట్గానే ఆయన కొట్టు అన్నాడు. అదేంటి సార్ తప్పు నేను చెప్తే వాడిని ఎందుకు కొట్టాలని నేను. ఆయన ఒక మాట అన్నాడు, వాడికి నిజం తెలిసి నీ పక్కన నీకు చెప్పాలి దగ్గర కొట్టాలన్నాడు. అర్థమైందా? వాడికి నిజం తెలుసు, నీకు తెలిసింది అబద్ధం. ఇప్పుడు వాడేం చేయాలి? నేను అడిగితే నాకు చెప్పాలని చూస్తాను కానీ పక్కన నీకు చెప్పాలని చూడాలా. అప్పుడు తప్పేవాడిది అన్నాడు. ఇప్పుడు మనదా తప్పు వాళ్ళదా? మన పక్కనే ఉన్న అబద్ధంలో ఉంటే మనం ఏం చేయాలా? ఒకవాళ్ళు చేయకపోతే దేవుడు ఏమంటాడు? ఒకసారి మా సారం గుర్తు తెచ్చుకోండి. అంటే ఈరోజు మన పక్కన ఎవడన్నా తప్పుల్లో అబద్ధంలో పడిపోతా ఉంటే, అబద్ధ బోధలో కొట్టుకుపోతా ఉంటే, తప్పుడు స్థలంలో వాడు తిరుగుతూ ఉంటే వాడికి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? వినబడలేదా? గట్టిగా రావట్లేదు కొంచెం. మరి సువార్త ఎందుకు చేయాలి? అది విషయం. సువార్త చేయడానికి ఒక కారణం ఉన్నది. సువార్త అంటే నేను వెళ్ళాను పిలిచాను కాదు. సువార్త చేయడానికి నాకు ఒక భారం ఉండాలి. ఈ భారం ఉండి నువ్వు పోయినప్పుడు వాడు చచ్చిపోతాడు, వాడు నశించిపోతాడు, వాళ్ళు పాతాళానికి పోతాడు అన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా వాళ్ళు వెనక్కి తేవాలా? మన పిల్లలు ఉన్నారండి, నిప్పుల్లోకి పోతారు, ఏం చేస్తాం? వాళ్ళు ఎప్పుడు పోతారని జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళ పనికుండా చూస్తాం. మనం సువార్త చేస్తే ఏం చేయాలి తెలుసా? ఏదో ఒకసారి పిలిచాము వచ్చాము పోయామన్నట్టు కాదండి. వాళ్ళు లోపలికి వచ్చేదాకా, క్రీస్తులోకి వచ్చేదాకా, దేవుళ్ళలోకి నడిచేదాకా మనం బాధ్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ.
గమనించండి, ఒకసారి పిలువబడి ఎన్నుకోబడి అభిషేకించబడిన తర్వాత ఇప్పుడు అహరోను దేవాలయం లోపలికి వెళ్ళాలి. దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు యాజ్ హీ వెంట్ బిహైండ్ ది కర్టెన్ ఇంటూ ద థర్డ్ రూమ్, ఆ 3వ గదిలోకి అహరోను అడుగు పెట్టినప్పుడు దేర్ వాజ్ అ వెయిల్ దట్ డ్రాప్డ్ బిహైండ్ హిమ్. ఎప్పుడైతే అహరోను అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఇలా అడుగు పెట్టాడో ఎమ్మట పైన ఉన్న కర్టెన్ కిందకి వేయబడుతుంది, అక్కడ ఉన్న తెర కిందకి దింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సీ దట్ ది అవుట్ సైడ్ వరల్డ్ కుడ్ నాట్ సీ హిమ్ నో మోర్. ఎప్పుడైతే ఇతను అభిషేకించబడిన తర్వాత ఆ తెర లోపలికి అడుగుపెట్టాడో 3వ గదిలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఇమేజ్ ఉన్నది, కర్టెన్ ఇమేజ్, అది దేవాలయ ఇమేజ్. నేను ఈ ఇమేజ్ తీసుకుంటున్నా ఇలాగా, హోలీ ఆఫ్ హోలీ ప్లేసెస్, అతి పరిశుద్ధ స్థలములో అని. అప్పుడు అబ్రహాం బ్రదరు నవన సిస్టర్ పాట పాడతాడని చెప్పించారు. మ్యామ్ మీరేం పాట పాడారు? అది సంగతి. నేను ఇక్కడ ఇమేజ్ ఇక్కడ తీసుకొచ్చి పాడుతున్నా, ఆయన తీసుకెళ్ళి మైక్ అక్కడ ఇచ్చాడు, ఆమె పాట పాడింది. ఆమెకు అక్కడ నేనేం చేస్తానో తెలియదు, ఇక్కడికి నేనేం చేస్తానో తెలియదు. అయితే నాకు తెలియదు, మీరు ఆమెకు మైక్ ఇస్తారు, ఆమె పాట పాడతాడు. అయితే మన అందరి మధ్యలో తెలిసిదాన్ని ఒక ఆయన ఉన్నాడు. హి నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హి నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన మధ్యలో ఉన్న దేవుడికి మనం ఏం చేస్తామో సమస్తం తెలుసు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, దట్ ది అవుట్ సైడ్ వరల్డ్ కుడ్ నాట్ సీ హిమ్ నో మోర్. నువ్వు ఆ దేవాలయపు తెర లోపలికి వచ్చిన తరువాత బయట ఉన్నవారు నిన్ను చూడలేరు. ఎంత గొప్ప సంగతి అది! బయట ఉన్నవాళ్ళు నన్ను చూడలేరు, నేను వాళ్ళని చూడలేను. వాళ్ళు చెప్పేది నాకు వినబడదు, నేను చెప్పేది వాళ్ళకి వినబడదు. ఇప్పుడు నేను ఏ ప్రపంచంలో ఉన్నానంటే తెర లోపల ఉన్నా. నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? ఆత్మ లోపల ఉన్నా. నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? అభిషేకం లోపల ఉన్నా. ఇప్పుడు నాకు లోకంలో ఉండడానికి సంబంధం లేదు, నేను దాన్ని దాటొచ్చేస్తున్నా. ఎందుకంటే ఎన్నుకోబడ్డాను, పిలువబడ్డాను, అభిషేకించబడ్డాను, ఆయనకి లోపడ్డాను. ఆయన ఏర్పాటు చేసే స్థలంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు లోకంతో సంబంధం లేదు. అలాగే ఈరోజు నీవు కూడా దేవుడి యొక్క చిత్తములో ఎన్నుకోబడి పిలువబడిన వాడివైతే, అభిషేకం పొందుకున్న వాడివైతే, నువ్వు మరలా జీవితంలో లోకం దగ్గరికి పోలేవు. నువ్వు లోకం వైపు చూడలేవు. లోకం నిన్ను ప్రేరేపిస్తానే ఉంటుంది, రెచ్చగొడతానే ఉంటుంది, ఆకర్షిస్తానే ఉంటుంది, నిన్ను ప్రలోభ పెడతానే ఉంటుంది. అయినప్పటికీ నీవు కలిగిన అభిషేకము ఆ లోకాన్ని, లోకపు సంగతులని, దాని యొక్క ప్రలోభాలని, దాని యొక్క ప్రభావాన్ని, దాని శక్తిని జయించేదిగా నీ లోపల ఉన్నది. ఎంత గొప్ప సంగతి దేవుడు మన లోపల పెట్టాడు. సమస్తాన్ని జయించే శక్తి దేవుడు మన లోపల పెట్టాడు. అయితే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎలాగ ఉండాలి? వాడు ఎంత ఉన్నాడు చూడండి. ఆ పిల్లోడికి అన్నాడు లాగు పెద్దకుంది. అది వాడికి ఒక సంగతి తెలుసు, బైబిల్ ఈజ్ ఎ సీక్రెట్ ప్లేస్ టు హైడ్. దేవుని యొక్క వాక్యము తను దాగుకోవడానికి ఒక స్థలం అని వాడు ఎరుగున్నాడు. ఆమేన్. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం ఏంటి తెలుసా? నువ్వు లోకం నుంచి వాక్యం లోపలికి వచ్చి నువ్వు వాక్యములో నువ్వు దాచుకుంటున్నావు. ఇట్స్ ఎ సీక్రెట్ ప్లేస్ ఫర్ యూ అండ్ మీ. నువ్వు ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి అయినా పారిపో. ఎక్కడికి పారిపోవాలంటే ఆయన యొక్క సన్నిధిలోకి. అందుకని దావీదు అంటాడు, ఆయనే నా దాగుచోటు, ఆయనే నా రహస్య స్థలము, ఆయనే నా కేడము, ఆయన నా దుర్గము, ఆయన నా బలము, ఆయన ఆశ్రయము. అన్నీ ఆయనే. అన్నీ ఆయనే అని తెలిసిన తర్వాత నేను ఎలాగ ఉండాలంటే, నేను ఇంకో చోటికి పోవటానికి ఉన్న అవకాశం నాకు లేదండి. కారణం ఏంటి? క్రీస్తులో నేను ఉంటే నాకు లోకంతో పని ఏమీ లేదు. నేను లోకంలో ఉంటే క్రీస్తు నాకు సంబంధం లేదు. ఆయనతో సంబంధం ఉందా? లోకంతో సంబంధం తెగిపోయింది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని అభిషేకించబడి అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టున్నావో, అనగా వాక్యములో నీ స్థానంలో నీ స్థితిలోకి నువ్వు వచ్చేసిన తర్వాత ఇక నీకు లోకానికి సంబంధం లేదు. అదే సమయంలో తెర వెలపట ఉన్న వాటికి నీకు సంబంధం దేవుడు తెచ్చేశాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? తెర లోపల. తెర లోపల నేనుండగా తెర అవతల కార్యాలు నాలో ఉంటాయా? పరిశుద్ధాత్మలో నీవు ఉండగా పరిశుద్ధాత్మ వెలుపటి కార్యాలు నీ లోపల ఉంటాయా? ఉండవు. See, the veil drops behind him. అతను వెనకాల ఆ తెర కిందకి దించబడింది. And the world and all of its things are cut off behind him. ఆ తెర లోపలికి రాగానే లోకపు సంగతుల నుంచి అతను కత్తిరించబడ్డాడు, కట్ చేసి పడ్డాయి. ఎంత బాగుంది! ఇప్పుడు లోకం దూరం అయిపోయింది, ప్రభావం దూరం అయిపోయింది, లోకపు సంగతులు దూరం అయిపోయింది. ఇక అన్నిటి నుంచి వేరుపరచబడ్డాడు. ఈరోజు నిజంగా నువ్వు అభిషేక తైలం పొందుకున్నావు అంటే అర్థం ఏంటి? నేను వర్తమానం విన్నాను అంటే అర్థం ఏంటి? నేను వర్తమానంలో ఉన్నానంటే అర్థం ఏంటి తెలుసా? నీ లోపల నుంచి లోకం పూర్తిగా దేవుడు వేరు చేశాడని. అలా వేరైతేనే నువ్వు ఆయన ఆత్మ కింద ఉన్నావని. రెండోది, యాజ్ అవర్ డిఫరెన్సెస్ ఆఫ్ లైఫ్,
నీవు ఆయన ఒక ఆత్మ కింద ఉన్నప్పుడు మన మధ్యలో మనకి వ్యత్యాసాలు ఉండవు, అన్నీ పోవాలా. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఫస్టింగ్, గొణగటం సనగటం చర్చిలో పోలేదు, ఇళ్లలో కూడా పోలేదు. పోయిందా? ధైర్యంగా చెప్పండి. పోలేదు. ఎక్కడో ఏదో ఒక మూల ఆ బెకబెక్క కప్పులు ఉంటాయి కొన్ని, దాని పని బెకబెకలాటమే. ఎందుకంటే ఎవడు ఏం చేసినా బెకబెక అంటది, అది ఎవడు చేయకపోయినా బెకబెకమంటది. ఇప్పుడు ఏం చేయాలా? ఒక్క సంగతి మీరు చేయాలి, ఆ బెకబెకలు వింటం మానేయండి. మన పని మనం చేసుకుని ముందుకు పోతామే. బైబిల్ అంటాను, దేవుడు సణుగుడిని గుణుగుడిని మెచ్చడు. కాబట్టి మనం ఏదైనా విషయం ఉందా, కొండ బద్దలు కొట్టని వదిలేయండి అంతే. లోపల ఏం పెట్టుకోదు, లోపల ఖాళీగా ఉండాలి ఎప్పుడు. నువ్వు ఒక వ్యక్తిని అనాలా, పోయి డైరెక్ట్గా అనేసి, అనిపించుకోవాలా, అనిపించేసుకో. కానీ ఇప్పుడు అట్ట లేదండి. మనం ఒక వ్యక్తిని అనాలంటే ఆ వ్యక్తిని మనం ఆ ఇంట్లోకి పోయి ఎవరికి చెప్పాలో చెప్పి కీ అంతా ఇచ్చి వచ్చి పక్కన కూర్చొని చూస్తూ ఉంటాం. అది ఎప్పుడు రావాలి, వచ్చాక అమ్మయ్య అప్పుడు మనం భోజనం పెట్టమంటాం ఇంట్లో. అది చల్లారిపోయిన పర్లా, మళ్ళీ భోజనంలో పెట్టుకుందాం. కానీ నాకు ఆ మ్యాటర్ తెలిసేదాకా నేను ఉపవాసమే. అంటే పక్కన ఇంటి మీద ఎంత ఉంది నాకు ఆశ, శ్రద్ధ. అండ్ క్వార్లింగ్ అమాంగ్స్ట్ వన్ అనదర్, మన మధ్యలో మనకి తగులు గొడవలు ఉన్నాయి. ఈజ్ ద రీజన్ ద వెయిల్ కెనాట్ డ్రాప్ బిహైండ్ అస్. ఆ కారణం చేతే మన అభిషేకం పొందుకున్నప్పటికీ మన వెనకాల కట్టని కిందకి దిగట్లా. ఎందుకని? ఆ సంబంధం మనకి కొనసాగిస్తున్నాం, లోకల్ ఉన్న సంగతి కొనసాగిస్తున్నాం. అభిషేకం కింద ఉన్నాం అనుకుంటూనే ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. కారణం చేత దేవుడు ఆ తెరని వెనకాల దింపటల్లా. అంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పటికీ, క్రీస్తులోకి వచ్చినప్పటికీ, వర్తమానం తెలిసినప్పటికీ, బయలుపాటు కలిగి ఉన్నప్పటికీ, మర్మాలు తెలిసినప్పటికీ, 7 ముద్ర పుస్తకాలు చదివినప్పటికీ ఇంకా మనలో పరిపూర్ణత రాలా. దేవుళ్ళు మనం సంపూర్ణంగా నివాసం చేయటల్లా. ఆ కారణం చేతే దేవుడు మన జీవితంలో అన్ని కార్యాలు ముగించలేకపోతున్నాడు. ఈరోజు మన అడుగులు ముందుకేద్దామండి. ప్రైజ్ ది లార్డ్. వీ కెన్ గో ఇన్ టు దట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము అభిషేక తైలముతో ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. అయితే వెళ్ళేటప్పుడు లోకానుకున్న సంబంధాలను తెగ్గొట్టుకోవాలి. అలా తెగ్గొట్టుకోకపోయిన కారణం చేత ఆయన యొక్క సన్నిధిలోకి పోలేకపోతున్నాం. చర్చికి రావటం వేరండి. చాలామంది అనుకుంటారు ఈరోజు చర్చికి వచ్చి దేవుడు ఒక సన్నిధికి వచ్చామంటారు. కానే కాదు. వాక్యం ఎక్కడుందో అక్కడే దేవుడు యొక్క సన్నిధి. వాక్యం నీ హృదయంలో ఉండాలా, అంటే నీ హృదయంలోనే దేవుడు యొక్క సన్నిధి ఉండవలసి ఉన్నది. ఇక్కడ వదిలిపెట్టి నేను చర్చిలో అయితే అలాగా, నీ లోపలే దేవుడు ఉంచాడు, నీ లోపలే వాక్యం ఉన్నది, నీ మీద దేవుడికి అభిషేకం ఉన్నది. నేను లోకల్ ఎత్తితే అలాగా, నన్ను నేను సరి చేసుకోవటానికి నేను వాక్యంలో నన్ను నేను ఎత్తుక్కోవాలా. నా స్థానం క్రీస్తుని ఎత్తుక్కోవలసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట ఉన్నది, వీఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ద నెక్స్ట్ ఫెలో. మన పక్కనున్నోడు ఏం చేస్తున్నాడు అన్న ఆసక్తి కొన్నిసార్లు మనం చంపేస్తుంది. కీర్తనలోన సామెతలో ఒక మాట ఉంటుంది, అమ్మా గట్టిగా చెప్పు. నన్ను గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది, నా పక్కన గురించి ఆసక్తి చంపేస్తుంది. ఎక్కడి నుంచి? దేవుడు యొక్క సన్నిధిలో నిలబడనీయకుండా చేస్తాను. అవునా? ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను సంఘం అంతటికి కూడా. ఇక్కడ మనం వాక్యం విని వెళ్ళిన తర్వాత హృదయాన్ని ఖాళీ చేసుకుందాం. మన లోపల ఏమైనా ఉంటే మళ్ళా మీరు వచ్చేటప్పటికి అదే ఖాళీ హృదయంతో వస్తే ఇంకా సంతోషం. ఈ మధ్యలో ఏం నింపొద్దండి, ఎందుకంటే ప్రతి చోట మనం నింపడానికి అన్నీ ఉన్నాయి. మీరు ఏం చేసని నింపేయే, డస్ట్బిన్ నింపే కూడా ఉన్నాయి. కొన్నిసార్లు అవి కూడా మనం మోసేసుకొని వచ్చేస్తున్నాం. వద్దండి, పడేసేద్దాం, వదిలిపెడదాం. దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన యొక్క ఆత్మ మనం తీసుకుని పోతాం. నేను ఒక మాట అంట, దారిలో వెళ్ళేటప్పుడు కూడా మీరు ఒకవేళ ఎవరన్నా 2-3 మీరు కలిసి వెళ్తే, కుటుంబం కూడా ఇద్దరు బండి మీద వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యం మాట్లాడుకోండి. రాదా కాముగా ఉండండి, ప్రార్థన చేయండి. అనవసరమైన సంగతులు మనం జోలికి పోవద్దు. ఎంత మేలు అంటే ఆత్మని మనం పోగొట్టద్దు. ఈరోజు మనము తెలియకుండా కొన్ని వ్యర్థమైన సంగతులు మాట్లాడుకొని ఆత్మను పోగొట్టుకుంటున్నాం. బలమైన వాక్యం విన్నాం, ఒక చిన్న మనస్పర్ధ వచ్చింది, ఏం చేసాం? ఇప్పుడు ఒక చిన్న గొడవ వచ్చింది, ఏం చేసాం? ఒక చిన్న ఆవేశం వచ్చింది, ఒక చిన్న గొణుగుడు, ఒక చిన్న సణుగుడు. ఇంత కష్టపడి పొందుకున్న ఆత్మ, అంత పరిశుద్ధంగా తీయబడిన తైలం యొక్క అభిషేకము పోగొట్టుకున్నాం. దాని బదులు నోటికి ఒక జిప్ వేసేసుకొని కాముగా ఉంటే మేలు కదా. మనల్ని అన్నారు, అన్నయ్యండి ప్రభా నీకే స్తోత్రం,
ఒకవేళ వాళ్ళు అన్నదాంట్లో తప్పు నాకుంటే నన్ను క్షమించు, తప్పు వాళ్ళదైతే వాళ్ళని కూడా క్షమించు, అయిపోయింది. అయితే మనం ఏం చేస్తామంటే ఈ మాట వాళ్ళకి వినబడేలాగా అంటాం. ఇదే సమస్య. ఇప్పుడు నా ఇంటి ఒకరికి బాగలేదు, వాళ్ళు తప్పు చేశారు, నేనేం చేస్తాను తెలుసా? ప్రార్థన వాళ్ళకి వినబడేలాగా ప్రార్థిస్తా ఇంట్లో. ప్రభువా ఆడు తప్పు చేశాడు ప్రభు, ఆయన క్షమించు ప్రభు. ఇప్పుడు నేను ఎలా అడగాలి దేవుణ్ణి? నా గురించే గట్టిగా చెప్పుకోవచ్చు, అంత గట్టికైనా, కానీ పక్కన గురించి అడిగినప్పుడు నా మనసులో దేవుణ్ణి అడగాల. ఇది కదా బాగున్నది. మంచుంటే ముఖం మీద చెప్పాలా, చెడు ఉంటే? అయితే మనం ఏం చేస్తాం తెలుసా? మంచి చెవిలో చెప్తాం, చెడు మైకులో చెప్తాం. అట్లాగ అయిపోయాను అంటున్నా. అంటే క్రీస్తుని వెంబడిస్తే నువ్వు అలాగ ఉండలేవు అంటున్నా. ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలా. ఈరోజు మైక్ ఉంది కదా అని, వాట్సాప్ ఉంది కదా అని, వీడియోలు ఉంది కదా అని కొద్దిమంది సేవకులు కూడా, అంటే సేవకుల పేరు కూడా సరిపోరు వాళ్ళు, అయినప్పుడు కూడా మైకులు పెట్టుకుని మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే వాక్యం యొక్క విలువ తెలియక, ఆత్మ యొక్క విలువ తెలియక దాన్ని పోగొట్టుకోవటానికి. ఎందుకంటే ఒక వ్యక్తిని పేరు పెట్టి ఎప్పుడైతే మనం ప్రసంగం చేశామో అప్పటికే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడని. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ఈరోజు భూమి మీద? యూట్యూబ్లు తీస్తే మొత్తం వాళ్ళే కదా ఉన్నది. సాక్ష్యం లేదు, పరిచయం లేదు, విలువ లేదు, పిలుపు లేదు, అభిషేకం లేదు, ఆత్మ లేదు. అయినప్పటికీ కూడా ప్రసంగాలు మాత్రం మామూలుగా కూడా దంచి కొట్టడమే. అది గమనించాల్సి ఏంటంటే ఎవరు మనం విమర్శించడం కాదండి, వాళ్ళు విమర్శించే ముందు మన హృదయాన్ని సరి చేసుకుందాం. నా పద్ధతి ఇది. వాళ్ళు అననేయండి, 100 అన్నేయండి, దాంట్లో నిజమైనది ఉందా తీసుకుందాం, అబద్ధమైనది ఉందా అడిగేసేద్దాం. కానీ ఒకటి, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, అభిషేక తైలము దుఃఖపరచవద్దు, నీకు ఇచ్చిన అభిషేకము దాటి నువ్వు పోవద్దు. ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలోకి రావటానికి అన్ని పనులు, క్రీస్తువును రావటానికి అన్ని పనులు, అక్కడికి వచ్చాక ఇంక మరేది నీకు అవసరమో లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మళ్ళీ దీవించును గాక.